Let us come to the present session. Already we have completed as part of UPSC optional anthropology paper 2 under the chapter number 3.1 we have discussed in detail about Varnasrama. Varnasrama, a system, a traditional system existed during later Vedic period, Vedic age in fact. వేదిక్ పీరియడ్లో ఏ విధంగా వర్ణాశ్రమ అనేటువంటి సిస్టమ్ అనేటువంటిది ఏ రకంగా అది ఎగ్జిస్ట్ అయింది ఇన్ డీటెయిల్ మనం పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్లో 2025లో కూడా చూసాం ఎలా వచ్చిందో క్వశ్చన్. మరి ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ వర్ణాశ్రమ ఇన్ ద సేమ్ పేపర్ అండర్ 3.2 వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద క్యాస్ట్ సిస్టమ్. సార్ వర్ణాశ్రమ తెలియదంటే క్యాస్ట్ సిస్టమ్ అంటే ఖచ్చితంగా తెలుసు మీకు. క్యాస్ట్ సిస్టమ్ తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా లేదా? నీ ఓఏ వర్ణం అంటే ఏంటంటే పాటలు పాడగలుగుతారు, కానీ క్యాస్ట్ అంటే సార్ నా పలానా క్యాస్ట్ అని చెప్తారా చెప్పరా? ఎస్, ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ యువర్ అప్లికేషన్ ఇన్ ద లోయర్ క్లాస్ ఇట్ సెల్ఫ్, ఎస్ యు ఆర్ గోయింగ్ టు మెన్షన్ యువర్ క్యాస్ట్. ఏమ రైట్? మీరు ఎగ్జామ్ ఏదో ఒక కోర్సు చేరేటప్పుడు క్యాస్ట్ కూడా మెన్షన్ చేయకుండా కూడా ఇప్పుడు ఉండాలి మినహాయింపులు ఎగ్జామ్షన్స్. బట్ క్యాస్ట్ రాయకుండా ఉండవు నువ్వు జనరల్గా. పోగానే అప్లికేషన్ ఇవ్వగానే నీ క్యాస్ట్ని మెన్షన్ చేస్తున్నావు, అక్కడ స్టార్ట్ అయింది టీసీలో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లో. అంటే క్యాస్ట్ సిస్టమ్ తెలియనివాడు ఎవడో లేడు. మరి ఆ క్యాస్ట్ సిస్టమ్ గురించి ఎందుకు ఇవాళ మనం క్వశ్చన్స్ ఫేస్ చేస్తున్నామంటే, ఈవెన్ నౌ యాక్చువల్లీ ఇట్ ఈస్ షోయింగ్ సచ్ టైప్ ఆఫ్ దట్ ఇంపాక్ట్ ఆన్ వేరియస్ సెక్టార్స్, వేరియస్ ఏరియాస్ ఆఫ్ అవర్ ఇండియన్ సొసైటీ. కాబట్టి వర్ణాశ్రమం అనేటువంటిది వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాజ్ ఎగ్జిస్టెడ్, బట్ క్యాస్ట్ సిస్టమ్ స్టిల్ ఇట్ ఈస్ ప్రివైలింగ్ ఇన్ ద ఇండియన్ సొసైటీ. సో కాబట్టి మనకు ఉండేటువంటి యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో యాజ్ పార్ట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, నాట్ ఓన్లీ యాజ్ పార్ట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, యాజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ పేపర్ సెపరేట్గా ఉంది. ఆ రెండు పేపర్లు వచ్చేటువంటి ఐటమ్స్ వర్ణాశ్రమ, అదేవిధంగా క్యాస్ట్ సిస్టమ్. మరి ఇవాళ మనము క్యాస్ట్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ క్యాస్ట్ సిస్టంలో వేరియస్ టాపిక్స్ ఇంక్లూడ్ చేసేటు ఒకటే గుర్తు మీరు చెప్తున్నా. క్యాస్ట్ సిస్టమ్ అంటే ఏంటి? ఇంట్రడక్షన్ రాయాలి, కంక్లూషన్ రాయాలి. ప్రతి దానికి నా స్టైల్లో యూపీఎస్సీ ఏం డిమాండ్ చేసి చెప్పాను. కాబట్టి ఇంట్రడక్షన్ కంక్లూషన్ రాస్తూ నెక్స్ట్ ఏం రాయాలి? డెఫినేషన్ ఇవ్వాలి కదా. డెఫినేషన్ ఇస్తారు. డెఫినేషన్ ఏం చేయాలి? దాంట్లో ఉండేటువంటి వేరియస్ హెడ్డింగ్స్ మనం తీసుకొని అసలు క్యాస్ట్ అంటే ఏంటి, ఎలా అయితే వర్ణాల పదం ఎలా ఆరిజిన్ అయిందో ఈ క్యాస్ట్ ఎలా ఆరిజిన్ అయింది అవి బ్రీఫ్గా రాస్తారు. రాసిన తర్వాత మీకు ఇచ్చినటువంటి యూపీఎస్సీ సిలబస్లో ఏముంది అక్కడ? స్ట్రక్చర్ అండ్ ఫీచర్స్, స్ట్రక్చర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్యాస్ట్ అని ఇచ్చాడు. కాబట్టి క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని యొక్క ఫీచర్స్ని క్యారెక్టరిస్టిక్స్ అన్నాడు. సో క్యారెక్టర్స్ కానీ లేదా ఫీచర్స్ ఎలా ఉన్నాయి, అది ఏ రకంగా వేరే సెక్టర్స్ పైన ఇంపాక్ట్ ఎలా చూపిస్తుంది, దాన్ని మనం క్యాస్ట్ని పోగొట్టడానికి వీలవుతుందా లేదా అనేటువంటి క్వశ్చన్స్ విడిగా అడగకపోయినా కూడా ఇలాంటివన్నీ కూడా ఇవాళ మనం వీలంత వరకు ట్రై చేద్దాం, డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గివ్ సమ్ ఇంట్రడక్షన్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. క్యాస్ట్ ఈజ్ ఎ సోషల్ అండ్ కల్చరల్ ఇన్స్టిట్యూషన్. ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తూ పోతున్నాం. ఇది సోషల్ ఇన్స్టిట్యూషన్ అండ్ కల్చరల్ ఇన్స్టిట్యూషన్ దట్ హ్యాస్ బీన్ ప్రివలెంట్ ఇన్ ఇండియా ఫర్ మోర్ దెన్ 2000 years. అంటే ఇవాళ మనం మాట్లాడేటువంటి క్యాస్ట్ ఇవాళది కాదు. 3.1లో మనం వర్ణాశ్రమ గురించి మాట్లాడినప్పుడు చూశారు మీరు. ఎప్పటిది చెప్పాను నేను. అర్లీ వేదిక్ పీరియడ్ కాడ స్టార్ట్ అయినటువంటి ఋగ్వేదంలో కనిపిస్తుంది మనకి మొట్టమొదటిసారిగా. ఋగ్వేదం కాడ స్టార్ట్ అయిన తర్వాత వచ్చే కాళ్ళకి డిస్క్రిమినేషను అంతకుముందు లేదు. లేటర్ వేదిక్ వచ్చే కాళ్ళకి కంటిన్యూషన్ ఇది. ఆ తర్వాత ఇప్పుడు మాట్లాడేటువంటి ఈ క్యాస్ట్ సిస్టమ్కి, ఇంతకుముందు డిస్కస్ చేసినటువంటి వర్ణాశ్రమంకి ఎలాంటి ఉందో మీరు చూడబోతున్నారు. ఎందుకంటే ఇది నథింగ్ బట్ కంటిన్యూషన్ ఆఫ్ వర్ణాశ్రమం. ఇప్పుడు మాట్లాడేటువంటి క్యాస్టిజం డౌట్ వచ్చి ఉంటుంది, ఈ క్యాస్టిజం ఎలా వచ్చింది సార్ అనేసి. ఆ వర్ణాశ్రమమే కంటిన్యూ అయ్యి మాడిఫై చెంది ఇప్పుడు ఉండేటువంటి క్యాస్ట్ సిస్టంగా అది మాడిఫై అయింది. ఇది కాన్సెప్ట్. ఓకే, రైట్. కాబట్టి ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటిది ఇట్స్ ఏ సోషల్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఆల్సో ఏ కల్చరల్ ఇన్స్టిట్యూషన్. సోషల్ సొసైటీలో ఉండేటిది కల్చర్. ఒక కల్చర్ అంటే తెలుసు మనం, వీఆర్ షేరింగ్ ఆఫ్ థాట్స్, షేరింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్, నీ హ్యాబిట్స్, బిలీఫ్స్, ఎవ్రీథింగ్. కాబట్టి ఇట్స్ ఏ సోషల్ ఇన్స్టిట్యూషన్ అండ్ కల్చరల్ ఇన్స్టిట్యూషన్. ఏంటి? క్యాస్ట్. నీ కల్చర్ అనుకుంటున్నాం, ఎస్ ఇట్ ఈస్ సింబల్ ఆఫ్ కల్చర్, ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ అవర్ సొసైటీ, ఇండియన్ సొసైటీ.
ఇండియన్ సొసైటీకి ఉండేటువంటి మెయిన్ క్యారెక్టర్స్ ఉండే చెప్పంటే నేను చెప్పాను ఇంతకుముందే ఆల్రెడీ. ఓన్లీ 2 క్యారెక్టర్స్ ఇస్తాను, అంత చెప్పడానికి టైం ఇవ్వను. 2 అన్నాడు ఇంటర్వ్యూలో. ఒకటి జాయింట్ ఫ్యామిలీ, 2 క్యాస్టిజం అంట. జాయింట్ ఫ్యామిలీ గురించి ఉండొచ్చు, ఎస్, ఇండియాకి అనేటువంటి ఒక బూన్ ఏంటంటే, మన వరం ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ. ఇండియాకు ఉండేటువంటి బెయిన్ శాపం ఏంటి, కర్స్ ఏంటంటే క్యాస్టిజం, కుల వ్యవస్థ. కాబట్టి 2 ముక్కలు చెప్పినప్పుడు ఇది ఇండియాలో ఎప్పుడు వచ్చిందంటే మోర్ దెన్ 2000 ఇయర్స్. ఇప్పుడు కాదు, ఇది 2000 ఇయర్స్ ముందే ఉంది. ఇంతకుముందు అంటే వర్ణాశ్రమం కాడి నుంచే ఇది కంటిన్యూ అవుతూ ఉంది. ఇది సూపర్ ఇంపోజిషన్ అంటాం. మరి ఇట్స్ ఏ సిస్టమ్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్. స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటి, లేయర్స్. ఒక సొసైటీని లేయర్స్గా పొరలుగా ఉంటే లోయర్ లెవెల్, మిడిల్ లేయర్, అప్పర్ లేయర్ అంటున్నాం. సో అదేవిధంగా ఈ సొసైటీని స్ట్రాటిఫికేషన్ లేయర్స్గా పొరలుగా డివైడ్ చేసిందంటే క్యాస్ట్ సిస్టమ్. ఈ డివైడ్స్ పీపుల్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్ బేస్డ్ ఆన్ దే బర్త్, ఆక్యుపేషన్ అండ్ సోషల్ స్టేటస్ అన్నాడు. నిజానికి ఇది మెయిన్. చూడండి, బై బర్త్ మన క్యాస్ట్ వస్తుంది, మీద రావడంలా వాడు ఇచ్చిన మెటీరియల్ కూడా దీన్ని నేను యాక్సెప్ట్ చేయను. దానిన్నా కూడా వచ్చినటువంటి దాంట్లో బై బర్త్. కాబట్టి వేరియస్ డెఫినేషన్ దే హావ్ గివెన్ ఇన్ ద మెటీరియల్. యాజ్ అన్ ఆంథ్రోపాలజిస్ట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్, బై బర్త్ ఇట్ సెల్ఫ్ యూఆర్ గెటింగ్ యువర్ క్యాస్ట్. వేరేలాగా సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకుని క్యాస్ట్ సంపాదించుకోలేవు కదా. సంపాదించుకుంటావా, బాగా డబ్బులు సంపాదించేస్తున్న క్యాస్ట్ మారిపోద్దా? సొసైటీ స్టేటస్ మారిపోద్ది, నీ ఆక్యుపేషన్ మారితే నీ క్యాస్ట్ అదే, క్యాస్టే మారదు నీకు. ఓకేనా? కాబట్టి అందువల్ల వచ్చిన బుక్స్లో మెటీరియల్ నుంచి కూడా యాజ్ అన్ ఆంథ్రోపాలజిస్ట్ దీన్ని టిక్ కొడుతున్నాను నేను. ఎగ్జామినేషన్ బిట్స్ చూస్తే కూడా మనం ఏం రాస్తామంటే, ఎస్, ఇట్ డివైడ్స్ ద పీపుల్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్. ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటిది ఈ సొసైటీలో ఉండేటువంటి పీపుల్ని అది డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ చేస్తుంది. ఆన్ వాట్ బేసిస్? బేస్డ్ ఆన్ ద బర్త్. బేస్డ్ ఆన్ ద బర్త్, పుట్టుకతో నిర్ణయించేది బర్త్. అదే వర్ణాశ్రమంలో ఏం జరిగింది, అప్పుడు ఎలా స్టార్ట్ అయింది అది? వర్ణ అంటే కలరే, కానీ కలర్ కాదు, బేస్డ్ ఆన్ ద ఆక్యుపేషన్ దే హ్యావ్ చూజన్ అట్ ద టైమ్ ఆఫ్ వేదిక్ ఏజెస్. వేదకాలంలో వాళ్ళు తీసుకున్నటువంటి ప్రొఫెషన్, వాళ్ళు తీసుకున్న ఆక్యుపేషన్ ఏమవుతుందో దాని ఆధారంగా వర్ణ వస్తే లేటర్ తర్వాత వచ్చి అది అర్లీ వేదిక్ పీరియడ్. నెక్స్ట్ మనకు వచ్చే లేటర్ వేదిక్ పీరియడ్ అంటే వేదకాలం వచ్చేటప్పటికి నెమ్మదిగా దానికి రంగులు మారిపోయినాయి. వర్ణాశ్రమంకే రంగు, ఆ రంగుకే రంగు మారిపోయింది, డెఫినేషన్ మారిపోయింది. మారిపోయి ఏం చేశారు, అక్కడ కాకుండా నెక్స్ట్ మారిపోయింది. అప్పుడు ఉండేటువంటి దాంట్లో బ్రాహ్మణ టాప్లో ఉంటే, దాని తర్వాత క్షత్రియ, దాని తర్వాత వైశ్య, దాని తర్వాత శూద్ర అనేటువంటి ఇవి 4ని బేస్డ్ ఆన్ దేర్ ఆక్యుపేషన్ అంటే దే కెన్ చేంజ్ దేర్ వర్ణ బేస్డ్ ఆన్ దేర్ అక్వైరింగ్ ఆఫ్ స్కిల్స్. వాళ్ళు నేర్చుకున్నటువంటి స్కిల్స్ ఆధారంగా మార్చుకోవడానికి అవకాశం ఉంది వర్ణాశ్రమంలో. బట్ క్యాస్ట్ మార్చుకుంటావా, నువ్వు ఎంత డబ్బులు సంపాదిస్తావా, మారుస్తావా? లేదు. కాబట్టి ఇది ఎలా వచ్చింది, ఏ రకంగా వచ్చింది, ఎలా డిక్టేట్ చేస్తుంది ఈరోజు మనకి ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాట్ ఓన్లీ యాజ్ యాస్పిరెంట్ ఆఫ్ యూపీఎస్సీ, యాజ్ ద హ్యూమన్ బీయింగ్ ఆఫ్ ద సొసైటీ, యాజ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, యూ షుడ్ నో, యూ షుడ్ లెర్న్ హౌ దిస్ క్యాస్ట్ సిస్టమ్ ఈస్ ప్రివైలింగ్ ఇన్ ఇండియా. కాబట్టి తెలుసుకో అవసరం ఉందా లేదా? ఎస్, దాని గురించి మాట్లాడుతున్నాం. The caste system is based on the idea that people are born into a particular caste and cannot change it during their lifetime. కాబట్టి క్యాస్ట్ సిస్టమ్ అంటేనే కుల వ్యవస్థ అంటే అర్థం ఏంటంటే ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఇట్ సెల్ఫ్ కాబట్టి ఒక్కసారి నీ పుట్టుక టైంలోనే నీ క్యాస్ట్ నిర్ణయించబడుతుంది. ఏ పర్టికులర్ క్యాస్ట్, నువ్వు పలానా కులంలో పుట్టావు, పలానా క్యాస్ట్లో పుట్టావు, యూ బోర్న్ ఇంటూ ఏ పర్టికులర్ క్యాస్ట్, బట్ యూ కాంట్ చేంజ్ డ్యూరింగ్ దర్ లైఫ్ టైమ్. నీ లైఫ్ టైంలో, నీ జీవితకాలంలో ఒక్కసారి కూడా మార్చుకోవడానికి వీలు లేదంటే క్యాస్ట్. మార్చుకోవడానికి వీలుందా? లేదు కదా. కాబట్టి ఇక్కడ వర్ణాశ్రమానికి క్యాస్ట్ సిస్టమ్కి ఉండేటువంటి డిఫరెన్స్ అర్థమవుతుంది. ద క్యాస్ట్ ఆల్సో నోన్ యాజ్ వర్ణ ఇన్ హిందూయిజం విచ్ మీన్స్ కలర్. కాబట్టి మనకు ఈ క్యాస్ట్ సిస్టంలో కానీ వర్ణాశ్రమంలో ఏం కనిపిస్తాయి? బ్రాహ్మణాన్ని కనిపిస్తుంది. వర్ణాశ్రమంలో క్యాస్ట్ సిస్టంలో ఏం కనిపిస్తుంది? క్షత్రియ. ఉండేటువంటి స్టెప్ రంగు అంటాం, లేడర్ ప్రకారంగా మెట్లు. థర్డ్ ఏమో దీంట్లో వైశ్య కనిపిస్తుంది. వర్ణాశ్రమంలో శూద్ర ఉంటుంది. మరి క్యాస్ట్ సిస్టంలో శూద్ర అని పిలుస్తున్నామా? లేదు, రకరకాలంటే క్యాస్ట్లు కనిపిస్తాయి. అంటే వర్ణాశ్రమంలో ఉండేటువంటి టాప్ లెవెల్లో ఉండేటువంటి బ్రాహ్మిన్స్ కంటిన్యూ అయ్యారు క్యాస్ట్ సిస్టంలో. వర్ణాశ్రమంలో ఉండేటువంటి సెకండ్ స్టేజ్ క్షత్రియ క్యాస్ట్ సిస్టంలో కంటిన్యూ అయ్యారు. వర్ణాశ్రమంలో ఉండేటువంటి థర్డ్ స్టేజ్ అయినటువంటి వైశ్యాస్ కుల వ్యవస్థలో క్యాస్ట్ సిస్టంలో కంటిన్యూ అయ్యారు. వర్ణాశ్రమం అంటే శూద్ర మటుకే దాని తర్వాత ఆల్మోస్ట్ చెప్పాలంటే 3000 క్యాస్ట్గా 3000 కులాలుగా 25,000 సబ్ కాస్ట్గా ఉపకులాలుగా డివైడ్ అయిపోయింది.
అంటే ఇక్కడి నుంచి అప్పటి వరకు ఏంటంటే వర్ణ అంటే కలర్, రంగు అనే పేరుతో చెప్తే అలా వస్తే, బేస్ ఆన్ దేర్ ఆక్యుపేషన్ అనే దాంతో సింబాలిక్గా తీసుకుంటే, తర్వాత కాలంలో మారి ఈ కులం అది మారడానికి అవకాశం ఉంది అప్పట్లో. ఎందుకంటే వాడికి స్కిల్ అక్వైర్ చేసుకున్నాడు, ప్రొఫెషన్ మారిస్తే మారిపోయేది వర్ణ. ఇప్పుడు అలా మారడానికి లేకుండా బోర్న్ క్వాలిటీస్ లాగా ఈ కుల వ్యవస్థ తయారైంది. కాబట్టి ఎలాగది ట్రాన్స్ఫార్మ్ అయింది, ఏ రకంగా ఉందో తెలుసుకోవాల్సి అంటే అవసరం ఉందా చెప్పండి. ఇప్పుడు యూపీఎస్సీ ఆస్పిరెంట్ కాకపోయినా ఇప్పుడు మీకు ఐడియా వస్తుంది. సొసైటీ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వేర్ లివింగ్ ఇన్ ద సొసైటీ, ఎస్ యూ షుడ్ నో అబౌట్ ద ఇంట్రికసీస్. దాంట్లో ఉండేటువంటి సూక్ష్మమైన విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. దాని గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇది హిందూయిజంలో ఉండేటువంటి వర్ణ అన్నాడు. నో, వర్ణ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ క్యాస్ట్ సిస్టమ్. ద క్యాస్ట్ సిస్టమ్ ఇస్ నాట్ యూనిక్ టు ఇండియా అండ్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ యాజ్ వెల్. ఇది మళ్ళీ ఇస్తాను డీటెయిల్గా. ఇంతకుముందే చెప్పినట్టుగా ఇక్కడ నేను మాట్లాడేటువంటిది యాజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఆంథ్రోపాలజీలో భాగంగా పేపర్ 2లో కింద మీకు ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్ గురించి మీకు అందరూ తెలిసిన మాట్లాడుతున్నాను. వేరే ఫామ్స్లో వేరే చోటు ఉండేది కూడా నేను అట్లా మాట్లాడతాను. పాకిస్తాన్లో ఎలా ఉండింది, ఇండియన్ సబ్ కాంటినెంట్ కాబట్టి, బంగ్లాదేశ్ ఎలా ఉంది, మలేషియా ఎలా ఉంది, ఇవన్నీ కూడా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. డివేట్ కాకుండా వెళ్తూ ఉన్నావు. హౌఎవర్ ద ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ పర్టికులర్లీ రిజిడ్ అండ్ హైరార్కియల్. అయితే మిగతా వాటికి ఇక్కడ ఏంటంటే రిజిడ్గా ఉంది, ఫ్లెక్సిబిలిటీ. వర్ణాశ్రమంలో ఏముంది? ఫ్లెక్సిబుల్గా ఉంది. ఫ్లెక్సిబుల్ అంటే ఎస్ యూ కెన్ చేంజ్. If you acquire the skills, if you change your profession, automatically Varna also will be changed. But whereas in the case of caste system, it is rigid. It is not flexible. You cannot change. Once if you born in a particular caste, it will continue for the lifetime. అంతేనా? నీ మారుతుంది మళ్ళీ నీకు మారడానికి లేదు. కాబట్టి ఇక్కడ ఏమైపోయింది? ఇది రిజిడ్గా ఉంది, అలాగే హైరార్కియల్గా ఉంది. ఈ రెండు క్యారెక్టర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. రిజిడ్గా ఉంది, హైరార్కియల్. రిజిడ్ అంటే యూ కెనాట్ చేంజ్, మార్చడానికి లేదు. హైరార్కియల్ అంటే అప్పర్, మిడిల్, లోయర్ ఇలా మనకు ర్యాంక్స్ ఇచ్చేసింది అనమాట. అంటే అప్పర్ క్యాస్ట్ అని, లోయర్ క్యాస్ట్ అని, మిడిల్ క్యాస్ట్ అని మనం అనుకుంటున్నాం. తెలుసు మీకు, బాధలన్నీ నిలబడుతున్నారు. సో కాబట్టి ర్యాంకింగ్ సిస్టమ్ హైరార్కియల్ అంటున్నాం. అలాగనే ఇట్ హ్యాస్ ఎ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ సొసైటీ, షేపింగ్ ఇట్స్ కల్చర్, పాలిటిక్స్ అండ్ ఎకానమీ. ఇక్కడ చూడండి, మీకు తెలుసు, యు నో వెరీ వెల్, ఈ ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటిది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందంటే షేపింగ్ ఇట్స్ కల్చర్. మన కల్చర్ మార్చేస్తుంది. ఒకే క్యాస్ట్లో ఒకేలా ఉందా? కల్చరు ఉందా? కల్చర్ ఉందా? అరే ఈదికి ఒక రకమైన కల్చర్ చెప్తుంటే మా ఊర్లో వేరే కల్చర్, మీ ఊర్లో వేరే కల్చర్, మా కులానికి వేరే మీరు అంటుంటే క్యాస్ట్కి కల్చర్ మారిపోతూ ఉంది. నువ్వు వేసుకునే బట్టల కానించి, అటైర్ అంటున్నాం దుస్తులు, నువ్వు తినేటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కానించి, నువ్వు పూజించేటువంటి రిలీజియస్ ప్రాక్టీసెస్ కానించి, ఎవ్రీథింగ్ కల్చర్. ఇవన్నీ ఈ కల్చర్ అంతా కూడా షేప్ ఇచ్చింది ఎవరు? క్యాస్ట్ సిస్టమ్. అవునా కదా చెప్పండి. ఇప్పుడు భారతదేశంలో 3,000 పైగా కులాలు ఉంటే 25,000 ఉపకులాలు ఉన్నాయి. సబ్ కాస్ట్ అని చెప్తున్నా. ఒక్కొక్క సబ్ కాస్ట్ కూడా అన్ని రకాలైనటువంటి కల్చర్ ఉన్నాయి. కాబట్టి ఇట్ షేప్స్ ద కల్చర్ అండ్ ఆల్సో ఇట్ షేప్స్ ద పాలిటిక్స్. చూస్తున్నాం రోజు రంగుబులకు రాజకీయాలు. మనోడు అంటాం నేరుగా పోగానే పాలిటిక్స్లో. ఎస్, ఆ ఒక్క క్యాస్ట్ పాలిటిక్స్తోనే ఈరోజు డిక్టేట్ చేస్తున్నాయి, ముఖ్యంగా అన్ని రాష్ట్రాలు కావచ్చు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో నాట్ అన్ ఎగ్జామ్షన్. ఎస్పెషల్లీ యూపీ కానీ బీహార్ కానీ వెళ్ళామంటే కాంటెంపరీ రాయొచ్చు ఎగ్జామ్. ఆంథ్రోపాలజీలో మీరు నిన్న కాశ్యప్ చెప్పినట్టుగా రోజు డిస్కస్ చేసేవాడు, న్యూస్ పేపర్ తీసేవాడు, పడేసేవాడు ప్రతి రోజు. కాబట్టి అలాంటివి కూడా రాయొచ్చు జనరల్ ఆంథ్రోపాలజీ. కాబట్టి ఇఫ్ యూ గెట్ ద కాన్సెప్చువల్ క్లారిటీ రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇట్ నాట్ ఓన్లీ ఇట్ గివ్స్ ద షేప్ ఫర్ ద కల్చర్, ఇట్ ఆల్సో డిక్టేట్స్ అండ్ గివ్స్ ద షేప్ ఫర్ పాలిటిక్స్ అండ్ ఆల్సో ఎకానమీ. పలానా రకమైనటువంటి కులము పలానా చోట డామినెంట్గా ఉంటే అక్కడ ఉండే ఎకానమీ వేరేగా ఉంది. పలానా స్టేట్లో పలానా రకమైనటువంటి ప్యాస్టరీస్ ఉంటే అక్కడ వేరేగా ఉన్నాయి. బీహార్ రకంగా ఒక రకంగా ఉంటే, ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా ఉంటే, తమిళనాడు ఒక రకంగా ఉంటే ఎందుకున్నాయంటే నీకుండేటువంటి క్యాస్ట్ సిస్టమ్ వల్ల, ఆ క్యాస్ట్కి ఉండేటువంటి కల్చర్ వల్ల, ఆ క్యాస్ట్ ప్రాక్టీస్ ఎకానమీ వల్ల, ఆ క్యాస్ట్ వాళ్ళు ఎక్కడైతే పాలిటిక్స్లో డామినెంట్గా ఉంటారో లేదని చెప్పేసి దానివల్ల ఇలా మనకు ఈ షేప్స్ అది మారుస్తుంది. నీ ఎకానమీని, నీ పాలిటీని, నీ కల్చర్ని మారుస్తుంది. దట్ ఈస్ క్యాస్ట్ సిస్టమ్. కాబట్టి క్యాస్ట్ సిస్టమ్ ఇంట్రొడక్షన్లోనే ఈ వర్డ్స్లో నేను మాట్లాడిన వాటిల్లో ఫ్లోలో ఎన్ని మీకు గుర్తుంటే అన్ని రాయడానికే ట్రై చేయండి. నెక్స్ట్, ఆరిజిన్ ఆఫ్ క్యాస్ట్. మరి ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత ఈ క్యాస్ట్ ఎలా మనకు ఆరిజిన్ అయిందో రాయాలి కదా. ఎలా వచ్చింది మీకు తెలిసిందే. ఆల్రెడీ 3.1లో వర్ణాశ్రమం చెప్పాను, కానీ మరి చెప్పాలని బాధ్యత ఉంది. ద ఆరిజిన్స్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా ఆర్ అన్క్లియర్. ఎందుకంటే వర్ణాశ్రమం ఉంది, అది ఎప్పుడు మారిందంటే ఎవడు చెప్పలేకపోతున్నాడు. వర్ణాశ్రమం తెలుసు, 3.1లో డిస్కస్ చేసాం.
అర్లీ వేదిక్ పీరియడ్ ఏం జరిగింది, లేటర్ వేదిక్ పీరియడ్ ఏం జరిగింది, మొత్తం మీద వేదకాలంలో వర్ణ అనేది ఉంది. ఆర్యన్స్ యొక్క వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు దాస అనేటువంటి ఎవరైతే ఉన్నారో ద్రవిడియన్స్ దాంతో వాళ్ళని కొంతమంది చెప్తారు, రకరకాల థీరీస్ ఉన్నాయి. కాబట్టి ఆర్యన్స్తో పాటుగా వర్ణాశ్రమం వచ్చిందంటారు. మొత్తం మీద వేదకాలంలో ఋగ్వేదంలో మనకు కనిపిస్తుంది. పురుష సూక్తంలో పురుష అనే పేరుతో ఏ రకంగా వర్ణాలు పుట్టాయో. కానీ క్యాస్ట్కి వచ్చేకలికి ఇట్ ఈస్ క్లియర్గా అసలు ఎక్కడ వచ్చింది ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ సమ్ పీపుల్ సే దట్ గుప్తా పీరియడ్లో స్టార్ట్ అని చెప్తారు. సో గుప్తా పీరియడ్ తెలిసి మీకు ఎక్కడి నుంచి వచ్చింది, 320 BC నుంచి 550 BC కాడి నుంచి. బట్ ఇట్ ఈస్ బిలీవ్ టు హ్యావ్ డెవలప్డ్ అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఆర్యన్స్. సరే క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎప్పుడు వచ్చింది ఎవరు చెప్పలేకపోయినా ఆర్యన్స్ కాడ వచ్చింది కొంతమంది చెప్తే. అలాగనే కొంతమంది చెప్తారంటే ఇది గుప్తా పీరియడ్లో స్టార్ట్ అయింది 320 BC నుంచి, అదేవిధంగా 550 BC అంటే ఇది కొంచెం అంబిగ్యూస్ అని కరెక్ట్గా ఎవరు చెప్పలేకపోతున్నారు లిటరేచర్ ప్రకారంగా. ఎనీవే ఆర్యన్స్ ఉత్తున్నాం. ఈ ఆర్యన్స్ ఎవరంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. సార్ ఆర్యన్స్ వచ్చిందన్నాం, విత్ ద అడ్వెంట్ ఆఫ్ ఆర్యన్స్, విత్ ద అరైవల్ ఆఫ్ ఆర్యన్స్ క్యాస్ట్ సిస్టమ్ ఎంటర్ ఉంటుందా, ఇండియన్ సిస్టమ్ అన్నాం. సార్ ఆర్యన్స్ ఎవరు సార్ అని అడగచ్చు. హిస్టరీ తెలియకుండా క్లాస్లో కూర్చొని ఉంటే ఎవరన్నా. ఆర్యన్స్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఆర్యన్స్ ఎవరు, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఎక్కడి నుంచి వచ్చారు, దే మైగ్రేటెడ్ ఇండియా ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా వాళ్ళు, ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. సెంట్రల్ ఏషియా మధ్య ఆసియా అంటాం. అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి భారతదేశానికి వచ్చినటువంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఆర్యన్స్, ఆర్యులు అనే పేరుతో పిలుస్తారు. వెన్ డిడ్ దే కమ్, ఎప్పుడు వచ్చారు, అరౌండ్ 1500 BCE. ఎప్పుడు వచ్చారమ్మా, అరౌండ్ 1500 BCE. అంటే ఇప్పుడు ఒక 2000, అదొక 1500, అంటే దగ్గర ఆల్మోస్ట్ అరౌండ్ 3500 years బ్యాక్ ద ఆర్యన్స్ అరైవ్డ్ ఇన్ టు ఇండియా. ఫ్రమ్ వేర్, ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. సెంట్రల్ ఏషియా నుంచి ఇప్పటి నుంచి దాదాపు 3500 సంవత్సరముల క్రితము, 3500 years బ్యాక్ Aryans arrived to India. They came to India. From which place? From Central Asia. మధ్య ఆసియా అంటారు తెలుగులో. అక్కడి నుంచి వచ్చారు వాళ్ళు. దే బ్రాట్ విత్ దెమ్ ఓన్ కస్టమ్స్ అండ్ బిలీఫ్స్. వస్తూ ఊరికి వెళ్తాం. మనం వెళ్తాం ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు నీ టీ దాకా అలవాటు, ఇంకోటి కుండలు ఉండే ఇంకోటి అలవాటు చేస్తావు కదా. అలాగనే ఆర్యన్స్ వస్తూ ఆ సెంట్రల్ ఏషియాలో వాళ్ళకు ఉండేటువంటి కల్చరు, వాళ్ళకుండే బిలీఫ్స్, నమ్మకాలని తీసుకొచ్చి విచ్ మెర్చ్డ్ విత్ ది ఎగ్జిస్టింగ్ కల్చర్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఇండియాలో మనుషులు లేరా, ఉన్నారు. కాబట్టి ఇండియాలో ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఏమైతే ఈ కల్చర్ ఉందో ఆ కల్చర్తో మిక్స్ చేశారు, మెర్జ్ చేశారు. అర్థమా? కాబట్టి ఆర్యన్స్ వస్తూ వాళ్ళకుండే కల్చర్, వాళ్ళకుండే సంస్కృతిని, వాళ్ళకుండే బిలీఫ్స్, వాళ్ళకుండే నమ్మకాలని, ట్రెడిషన్స్, ఆచారాలు, కస్టమ్స్, సాంప్రదాయాలు ఇలాంటివి దే బ్రాడ్ విత్ దెమ్ టు ఇండియా ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీపుల్ ఇండియాలో ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి పీపుల్కి వాళ్ళు ఏం చేశారంటే మెర్జ్ చేస్తూ ఈ విధంగా రెండు మిక్స్ అయిపోయి ఇక్కడ ఆర్యన్ కల్చరు, ఇండియన్ కల్చర్ రెండు కలిసిపోవడం జరిగింది. ద కాస్ట్ సిస్టమ్ ఎవాల్వ్డ్ ఓవర్ టైమ్. ఇప్పుడు అంతకుముందుండే వర్ణాశ్రమం అంటున్నాం కదా, ఇప్పుడు కాస్ట్ ఎవాల్వ్ అయింది. విత్ డిఫరెంట్ కాస్ట్ బీయింగ్ యాడెడ్ ఆర్ రిమూవ్డ్. అంటే ఇప్పుడు అప్పుడు ఉండేటువంటి క్యాస్ట్లు అన్నీ ఉన్నాయంటే కొన్ని క్యాస్ట్లు లేవు, రిమూవ్ అయిపోయినాయి. కొన్ని క్యాస్ట్లు యాడ్ అయినాయి. చూస్తున్నాం పేపర్లో నిన్న మొన్న కూడా కొన్ని కులాలు తీసుకొని నచ్చ చూస్తున్నాం. ఇవి కూడా రాయొచ్చు ఎగ్జామినేషన్లో మీరు. అంటే కాంటెంపరీ ఆంథ్రోపాలజీ పేపర్ 2 అనేది జనరల్గా మీకుండే అవేర్నెస్. ఎస్ఏ కూడా మనకు వస్తుంది చక్కగా. అంటే ఒక సోషల్ అవేర్నెస్ స్టూడెంట్కి ఉందా లేదంటే అవసరం యూపీఎస్సీ ఆస్పిరెంట్కి. నేను చూస్తున్నాం ఏపీలో ఏం జరుగుతుందో వచ్చాం మనం. కాబట్టి ఒక కులాన్ని తీసుకెళ్ళి చేయడంతో వాళ్ళు అడిగిన ఇంకో కులాన్ని తీసుకెళ్ళి కలిపే కాడికి వేరే కులస్తులంతా కలిసి అలా జీవో రద్దు చేయడానికి చేస్తున్నారు. ఇలాంటివి కూడా రాయొచ్చు ఎగ్జామినేషన్లో, కేస్ స్టడీస్ కింద రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ఈ కొన్ని క్యాస్ట్ యాడ్ అవుతున్నాయి, కొన్ని రిమూవ్ అవుతూ వస్తున్నాయి. ఇక్కడ ద 4 మెయిన్ క్యాస్ట్ ఇన్ హిందూయిజం: బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్. కాబట్టి మనం వర్ణాశ్రమంలో ఏమైతే చెప్పుకున్నామో బ్రాహ్మిన్స్ అని, నెక్స్ట్ వచ్చి క్షత్రియాస్ అని, నెక్స్ట్ వచ్చి వైశ్యాస్ అని, లోయర్లు ఏం చెప్పుకున్నామో శూద్రాస్ అని చెప్పుకున్నాం. ఇదే దాన్ని ఇక్కడ ఇక్కడ మెయిన్ క్యాస్ట్ కాదు, ఈ వర్ణాస్ ఏమవుతున్నాయో అవి ఇక్కడ మనకు ఈ ఎన్ని కంటిన్యూ అయిపోయినాయి, ఈ శూద్రాలని వేరియస్గా ఇలా విడిపోయి క్యాస్ట్గా మారిందనమాట. అంటే సూపర్ ఇంపోజిషన్ అంటాం. ఆల్రెడీ ఒక పెయింటింగ్ ఉంటుంది, మీరు ప్రీ హిస్టరీ చదువుంటారు. ఆ పెయింటింగ్ పని ఇంకోటి వేస్తాడు మళ్ళీ కొంతకాలానికి.
దాన్ని సూపర్ ఇంపోజిషన్ అంటారు. ఏమంటారు? సూపర్ ఇంపోజిషన్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పెయింటింగ్ పైన నువ్వు మళ్ళా తిరిగి ఒక పెయింటింగ్ వేస్తే సూపర్ ఇంపోజిషన్ అంటారు. కాబట్టి ఇండియన్ సొసైటీ అనేటువంటిది ఒక క్యాన్వాస్ లాగా అనుకుంటే, ఒక బొమ్మ వేయడానికి ఉండేటువంటి ఒక క్లాత్ లాగా అనుకుంటే, ఆ క్లాత్ పైన ఆల్రెడీ వర్ణాశ్రమ అనేటువంటి సిస్టమ్ ఉండింది ఇప్పటికే. దాని తర్వాత ఎక్కడికి కరెక్ట్ క్లియర్గా తెలియదు, కానీ ఈ క్యాస్టిజం అనేటిది సూపర్ ఇంపోజ్ కాబడింది. అంటే ఆ వర్ణాశ్రమనే ఈ క్యాస్ట్గా ఎవాల్వ్ అయింది, ఈ వర్ణాశ్రమం మారింది. అప్పుడు ఆ బ్రాహ్మిన్స్ అనే వర్ణము క్యాస్ట్గా మారిపోయింది, బ్రాహ్మణ క్యాస్ట్గా. క్షత్రియ అనే వర్ణము క్షత్రియ క్యాస్ట్గా మారిపోయింది. వైశ్య అనే వర్ణము వైశ్య అనే క్యాస్ట్ ఉంది. శూద్ర అనేటువంటి వర్ణం మటుకు శూద్రగా కాకుండా క్యాస్ట్ డిఫరెంట్ క్యాస్ట్గా 3000 క్యాస్ట్ 25 సబ్ క్యాస్ట్గా మారిపోయింది. అర్థమైంది మా కాన్సెప్ట్? ఈ విధంగా ఎవాల్వ్ అయింది. ద బ్రాహ్మిన్స్ అంటే మీకు అందరూ తెలిసిందే, హైయెస్ట్ క్యాస్ట్ అండ్ వేర్ రెస్పాన్సిబుల్ ఫర్ రిలీజియస్ రిచువల్ అండ్ టీచింగ్. నిన్నే మాట్లాడాం, ఎస్టర్డే ఓన్లీ వీ హ్యావ్ డిస్కస్డ్. బ్రాహ్మిన్స్ అంటే పురోహిత్స్, ప్రీస్ట్స్, దాంతోపాటుగా టీచర్స్ చెప్పడానికి. కాబట్టి ఉపాధ్యాయ వృత్తిలో అలాగే విజ్డమ్ ఉంటే ఉద్దేశంతో ఉండేవాళ్ళు ఎవరైతే వర్ణాలు ఉన్నారో వాళ్ళు బ్రాహ్మణ్ అనే కులంగా మారిపోయి బోర్న్ క్వాలిటీస్గా పుట్టగానే ఆ విజ్డమ్ వస్తుందో మారిపోయారు. అంతకుముందు అలా లేదు. వర్ణాశ్రమంలో నీకు నాలెడ్జ్ ఉంది, నువ్వు బ్రాహ్మణివే. అర్థమైంది? అలా ఉన్నాయి ప్రొఫెషన్స్ ఆధారంగా వర్ణాశ్రమంలో వేదిక పీరియడ్లో. కొంతకాలంగా బోర్న్ క్వాలిటీస్ పుట్టుకతోనే ఇది క్యాస్ట్ అనే పేరుతో ఎవడైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు చేస్తూ ఈ రిలీజియస్ ప్రాక్టీసెస్ని ఇలాంటిదని బ్రాహ్మిన్స్ అన్నారు. మరి క్షత్రియస్ అంటే వారియర్స్ అండ్ రూలర్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టుగా క్షత్రియ అంటే ఏంటంటే వారియర్స్, యుద్ధవీరులు. ఎవరికైతే స్కిల్స్ ఉన్నాయో వార్ఫేర్లో, ఎవడైతే పరిపాలించేటువంటి స్కిల్స్ ఉన్నాయో వాళ్ళు ఆ రోజు ప్రొఫెషన్ తీసుకుంటే వాళ్ళు క్షత్రియాలు. ఇప్పుడు అలా కాదు, బై బోర్న్ క్వాలిటీస్ వాళ్ళు క్షత్రియ. అలాగనే వైసాస్ అంటే మర్చెంట్స్ అండ్ ట్రేడర్స్. మనకు తెలిసిందే, ఎవడైతే ట్రేడింగ్ స్కిల్స్ ఉన్నాయో, ఎవరికైతే కామర్స్లో నాలెడ్జ్ ఉందో వాళ్ళు ఆ రోజుల్లో వైసాస్ ఉన్నారు. ఇప్పుడు బై బర్న్ క్వాలిటీసే నువ్వు వైసా అనేటువంటి దాంతో ఒక క్యాస్ట్గా తయారైపోయింది. ఇంకా శూద్రాస్కి వచ్చేకాడికి ఈ శూద్రాసే ఇప్పుడు కాంట్రవర్సీ కూర్చుంది మనకి. వీళ్ళు శూద్ర అంటే లేబర్ కోసంగా చేసేటువంటి మీన్ యాక్టివిటీస్ కింద పెట్టారు ఆ రోజుల్లో. సో మారచ్చు వాళ్ళు ఆ రోజుల్లో వర్ణాశ్రమం. ఇప్పుడు మారడానికి లేదు, శూద్ర పదమే లేదు. ఇప్పుడు శూద్ర పదం పిలవడంలా. మహాభారతంలో చూస్తుంటాం, మహాభారతంలో కర్ణుడు చూస్తే సూతకులమని పుట్టి అంట కదా, తెలిసిన సినిమాలు చూస్తుంటారు కాబట్టి భారతం చదివని తెలుసు అందరికీ. ఎస్, అలాంటి రకమైనటువంటి శూద్ర అనేటువంటిది ఇది క్యాస్ట్గా మారిపోయింది. ఇప్పుడు అర్థమైంది. బ్రాహ్మణ్ అనేది బ్రాహ్మణ్గానే కన్వర్ట్ అయింది వర్ణాన్ని క్యాస్ట్లకి. బ్రాహ్మణ్గానే ఉంది. క్షత్రియగానే కన్వర్ట్ అయింది కులంగా వర్ణము. వైశ్యగానే కన్వర్ట్ అయిపోయింది. ఏది మాత్రం మారిపోయింది? శూద్ర అనేటువంటి వర్ణము వర్ణాశ్రమంలో వేదిక్ ఏజ్ వేదకాలంలో ఏమైతే ఉండిందో అది ఓవర్ టైం కాలం గడిచే కొద్దీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద క్యాస్ట్ సిస్టమ్. అవి క్యాస్ట్ అలాగే ఉండే నేమ్స్. ఈ శూద్ర అనేటువంటి పేరుతో ఉండేటువంటివే 3000 క్యాస్ట్గా 25,000 సబ్ క్యాస్ట్గా మారాయి. ఓకేమా? రైట్. In addition to these 4 main castes, there were also other castes that were considered lower than the Sudras. కాబట్టి ఇక్కడ ఈ 4 వర్ణాస్ ఏమైతే ఉన్నాయో వాటిలో శూద్రుల కంటే తక్కువ అనే పేరుతో ఇంకొన్ని క్యాస్ట్లో పుట్టడం మొదలుపెట్టాయి. దీస్ క్యాస్ట్ వేర్ నోన్ యాజ్ దళిత్స్ ఆర్ అన్టచబుల్స్. వీళ్ళని అన్టచబుల్స్ అంటరాని వారి పేరుతోనూ దళితులతోనూ పిలవడం మొదలుపెట్టారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఇండియాలో అలా స్టార్ట్ అయిందనమాట. అంటే ఎక్కడైనా ఇప్పుడు చెప్పలేకపోతున్నారు. అందుకే గుప్తా పీరియడ్ అని చెప్తారు దాన్ని టేస్ట్ చేస్తూ హిస్టారియన్స్. గుప్తా పీరియడ్ అంటే మనకి ఎక్కడ వస్తుంది? 320 BC టు 550 BC వస్తుందన్నమాట. సో అక్కడ అనేటువంటిది ఈ కులం అనేటువంటి ఈ క్యాస్టిజానికి ఒక ఫౌండేషన్ స్టోన్ లాగా పడింది అని చెప్తారు. దాన్ని మళ్ళీ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ దాంట్లో. దే వేర్ కన్సిడర్డ్ టు బి అవుట్ సైడ్ ద క్యాస్ట్ సిస్టమ్. అందుకే వీళ్ళు ఏమంటారంటే ఈ దళిత్స్ అన్టచబుల్ అనే పేరుతో కొత్తగా క్రియేట్ చేసినటువంటి ఏమైతే ఉందో వీళ్ళని ఏమంటారంటే అవుట్ సైడ్ ద క్యాస్ట్ సిస్టమ్. అంటే ఒక ఫ్రేమ్ లాగా మనం తీసుకుంటే ఇలా మనం ఈ పిరమిడ్ అనుకుంటే బ్రాహ్మిన్స్ ఉన్నారు, క్షత్రియాస్ ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు, శూద్రాస్ ఉన్నారు. మరి దీని ఏం చేయాలంటే వచ్చినాయి కాబట్టి అవుట్స్ ఇది ఫ్రేమ్, ఇదే ఫ్రేమ్. అవుట్ సైడ్ ద ఫ్రేమ్ సిస్టమ్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. ఈ క్యాస్ట్ సిస్టమ్కి అవతల వైపున తయారైందే ఈ అన్టచబుల్ లేదా దళిత అనేటువంటిది. ఈ ఫ్రేమ్ కంటే బయట సంబంధం లేకుండా క్రియేట్ అయింది. వర్ సబ్జెక్టెడ్ టు ఎక్స్ట్రీమ్ డిస్క్రిమినేషన్ అండ్ అప్రెషన్. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే ఎక్స్ట్రీమ్ అంటే అందుకో ఇంకా వర్డింగ్ కూడా దొరకడంలా చాలా తీవ్రమైనటువంటి అణిచివేతకు అప్రెషన్కి డిస్క్రిమినేషన్ విచక్షణకి గురయ్యారు వాళ్ళు, వివక్షతకి. కాబట్టి వివక్షతకు గురయ్యారు. అలాంటి దాన్ని అవుట్ సైడ్ ద ఫ్రేమ్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్, ఈ కుల వ్యవస్థకి బయట క్రియేట్ చేసినటువంటి కుల వ్యవస్థలో ఈ క్యాస్ట్ సిస్టంలో పుట్టడం జరిగింది డ్యూరింగ్ ద గుప్తాస్ పీరియడ్ యాజ్ ఫర్ అవర్ నాలెడ్జ్. రైట్, నెక్స్ట్ పీరియడ్.
ఆరిజిన్స్ ఆఫ్ క్యాస్ట్ కంటిన్యూ చేస్తే మోడర్న్ ఇండియా క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ ఎన్ ఓల్డ్ ఫోల్డ్ థియరిటికల్ క్లాసిఫికేషన్ కాల్డ్ వర్ణ ఆన్ ద సోషల్ ఎథ్నిక్ గ్రూప్ కాల్డ్ జాతి. ఇప్పుడే చెప్పాను. కాబట్టి సూపర్ ఇంపోజిషన్ అంటున్నా ఆల్రెడీ 3.1లో డిస్కస్ చేసాం. ఏం డిస్కస్ చేసాం? వర్ణ సిస్టమ్ని. ఏదైతే ఒక ఫ్యాబ్రిక్, ఒక క్లాత్ అనుకుంటే ఇండియన్ సొసైటీని, భారతీయ సమాజాన్ని, ఈ క్లాత్ పైన ఒక క్యాన్వాస్ పైన ఒక పిక్చర్ వేసారు ఆల్రెడీ. వర్ణాశ్రమం అనే పేరుతో బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, కింద శూద్రాస్ అనే పేరుతో ఒక పెయింట్ లాగా వేస్తున్నారు. దానిపైన సూపర్ ఇంపోజిషన్, ఒక కలర్ వేస్తుంటే ఆ కలర్ పైన మళ్ళీ రంగులు వేస్తారు కదా, అలా జరిగినటువంటిగా ఫ్యాబ్రిక్ మనం పోలిస్తే అలా వచ్చిందే ఈ క్యాస్ట్ సిస్టమ్, కుల వ్యవస్థ అర్థమవుతుంది మీకు. కాబట్టి అప్పుడు ఉండేటువంటి వర్ణ, ఇది 4 క్లాసిఫికేషన్ ఉంటే దానిపైన జరిగినటువంటి సూపర్ ఇంపోజిషన్ అంటే దానిపైన వేసిన రంగులే ఇప్పుడు చెప్పిన కుల వ్యవస్థగా భావించవచ్చు. ఎక్కడ జరిగింది అది? సోషల్ ఎథ్నిక్ గ్రూపింగ్ కాల్ జాతి. కాబట్టి క్యాస్ట్ అన్నా జాతి అన్నా ఒకటేనంటే ఎస్. జాతి అంటే క్యాస్ట్, జాతి అంటే క్యాస్ట్. వర్ణ క్యాస్ట్ ఒకటేనా అంటారు. దాని కంపారిటివ్ లాస్ట్లో ఇస్తాను, మీ సిలబస్లో ఇచ్చినారు. వర్ణ క్యాస్ట్ వేరే. ఎందువల్ల వేరే? ఎస్, సూపర్ ఇంపోజిషన్ వినొచ్చు. వర్ణ అనేటువంటి దాంట్లో అది ఎలా ఉండిందంటే ఫ్లెక్సిబుల్గా ఉంది. క్యాస్ట్ అనేది రిజిడ్గా ఉంది. వర్ణ వాజ్ బేస్డ్ ఆన్ స్కిల్స్, ఆ రోజు ఉండే స్కిల్స్ ఆధారంగా, ప్రొఫెషన్ ఆధారంగా. బట్ క్యాస్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ బర్త్ అన్నాం. నువ్వు పుట్టుకతో అంటున్నావు, ఆ రోజు స్కిల్స్ తీసుకుని ప్రొఫెషన్ బట్టి పిలిచారు అర్లీ వేదిక్ పీరియడ్లో. ఇక్కడ అలా కాదు. ఇక్కడ బర్న్ క్వాలిటీస్, పుట్టగానే ఎంత స్కిల్ ఉన్నా ఎంత అచీవ్మెంట్ ఛాన్స్ లేకుండా పోయింది దీంట్లో క్యాస్ట్ వ్యవస్థలో. సో కాబట్టి దీన్ని జాతి అనే పేరుతో పిలవడం మొదలుపెట్టారు. జాతి అంటే వర్ణ కాదు, జాతి అంటే క్యాస్ట్. అర్థమైంది ఇప్పుడు మీకు? జాతి అంటే క్యాస్ట్, కులం. ద వేదిక్ పీరియడ్ కాన్సెప్చువలైజ్డ్ ఏ సొసైటీ కన్సిస్టింగ్ ఆఫ్ 4 types ఆఫ్ వర్ణాస్. వేదకాలంలో వేదిక్ పీరియడ్లో ఏం చెప్పారంటే ఒక సొసైటీ అనేది 4 types ఆఫ్ వర్ణాస్, 4 రకాలైన వర్ణాలు కలిగి ఉంటాయని చెప్పారు. 6 కేటగిరీస్: బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్ర అని చెప్పి అకార్డింగ్ టు నేచర్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ఇట్స్ మెంబర్. ఆ వర్ణంలో ఉండేటువంటి మెంబర్స్, సభ్యులు అయితే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి నేచర్ ఆఫ్ వర్క్, వాళ్ళు చేసేటువంటి ఆక్యుపేషన్, వాళ్ళు చేసే పని ఆధారంగా డివైడ్ చేయడం జరిగింది. వర్ణ వాజ్ నాట్ ఇన్ ఇన్హెరిటెడ్ కేటగిరీ. ఇంతకుముందు చెప్పినట్టుగా వర్ణ ఇన్హెరిటెడ్ కేటగిరీ కాదు. మా ఫాదర్ ఉంటే అదే వర్ణంలో ఉన్న రూల్ ఏం లేదు. నీకు స్కిల్ ఉంటే నువ్వు దానికి వెళ్ళిపోవచ్చు పైదానికి, స్కిల్ లేకపోతే కింద వర్ణానికి. అంటే ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ లాగా నువ్వు ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి వచ్చి ఇంటర్వ్యూ పోయేసాక రాకపోతే వెనక్కి బ్యాక్ వచ్చే మళ్ళీ మొదలుపెట్టావు అనుకోవచ్చు. అంటే అక్కడ ఉండే స్కిల్స్ ఆధారంగా జరిగిందన్నమాట ఇది టోటల్గా ఆ రోజుట్లో. బట్ ఇక్కడ అది ఆక్యుపేషన్ డిటర్మైన్ ద వర్ణ. కాబట్టి నీకుండే ఆక్యుపేషన్, నువ్వు చేసే పని ఆధారంగా వర్ణ ఉండింది. హౌఎవర్ ఏ పర్సన్ జాతి ఈజ్ డిటర్మైన్డ్ బై బర్త్. జాతి అంటే క్యాస్ట్, జాతి అంటే క్యాస్ట్, క్యాస్ట్ అంటే కులము. కానీ జాతి లేదా క్యాస్ట్ కులం అనేది ఎలా ఉందంటే బర్త్ ద్వారా. సో డిఫరెన్స్ చూడండి. ఇక్కడేమో ఈ వర్ణ అనేది ఎలా ఉంది ఆక్యుపేషన్ ఆధారంగా వచ్చింది. బట్ ఇక్కడ వచ్చినటువంటి జాతి ఎలా ఉంది? బర్త్. అదేమో ఫ్లెక్సిబుల్గా ఉంది, ఆక్యుపేషన్ బాధ్యతే. ఇకేమో రిజిడ్గా ఉంది. అదేమో ఆక్యుపేషన్ బేస్డ్ ఆన్ ఆక్యుపేషన్ వర్ణ. బట్ వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ క్యాస్ట్ ఎలా డిసైడ్ అయింది? బై బర్త్. మేక్స్ దెమ్ టేకప్ ద జాతిస్ ఆక్యుపేషన్. ఆ కుల వృత్తులు తీసుకోవడం మొదలుపెట్టారు. నీవు పుట్టుకు ఈ కులంలో పుట్టావు కాబట్టి, ఈ జాతిలో పుట్టావు కాబట్టి నీ ఆక్యుపేషన్ తీసుకోవాల్సిందే. అప్పుడు అలా కాదు, నీకుండే ఇంట్రెస్ట్ కొద్దీ వర్ణాశ్రమం ఉండేది. Members could did change their occupation based on personal strength as well as economic and social and political factors. వర్ణాల్లో ఉండేవాళ్ళు మార్చుకునేవాళ్ళు, కానీ ఈరోజు మార్చడానికి లేదు. ఈ 2006 స్టడీ లేటెస్ట్ ఇస్తున్నాను మీకు నేను. ఈ లేటెస్ట్ స్టడీ అమ్మా. ఇలాంటి మళ్ళీ నేను ఇక్కడ కాకుండా నేను విడిగా కూడా కొంత మెంటర్షిప్ ఇచ్చినప్పుడు ఇస్తుంటాను. ఒక క్యాసిప్ ఇచ్చినట్టుగా క్లాస్లో వచ్చి కొంత ఇస్తాను. మ్యాక్సిమం డేటా నేను లేటెస్ట్ నేను ఇస్తుంటాను. దీంట్లో కొంత ఇచ్చాను మీకు నేను. ఏ 2016 స్టడీ లేటెస్ట్ ఇచ్చా. స్టడీ ప్రకారం చూస్తే డిఎన్ఏ అనాలిసిస్ ఆఫ్ అన్రిలేటెడ్ ఇండియన్స్. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకే డిఎన్ఏ ఉంటుంది, అవునా కదా? అలా కాకుండా ఇండియాలో ఉండేటువంటి రిలేటెడ్ ఇండియన్స్ వేరే, అన్రిలేటెడ్ ఇండియన్స్ వేరే సర్వే చేసి అన్రిలేటెడ్ అంటే ఒకరికొకరికి బంధుత్వం లేకుండా, కిన్షిప్ లేకుండా, అర్థమైనా రిలేషన్షిప్ లేకుండా వాళ్ళు సర్వే చేశారు ఆంథ్రోపాలజిస్ట్ చేస్తే. డిటర్మైన్ దట్ ఎండోగామస్ జాతీస్ ఆరిజినేటెడ్ డ్యూరింగ్ ద గుప్తా ఎంపైర్. ఇకంటే మీ ఇంట్లో వాళ్ళు ఓకే, ఎందుకంటే మీ తాత ఓకే, మీ ముత్తాత ఓకే, వాళ్ళ దగ్గర నుంచి మీ బాబాయ్ వాళ్ళు, మీ పిన్నం వాళ్ళు, ఇంకోరు బంధుత్వాలు ఉన్నాయి.
బ్లడ్ గ్రూప్స్ నీకు ఉండే క్యారెక్టర్స్ వచ్చినాయి, జెనెటిక్స్ చెప్పాను మీకు నేను, అలా ఇన్హెరిట్ అయినాయి. అసలు సంబంధం లేకుండా ఇక్కడ ఉండే వాళ్ళకి అక్కడ ఉండే వాళ్ళకి ఇక్కడ ఉండే వాళ్ళకి ఇలా ఉందని అన్రిలేటెడ్ ఇండియన్స్ అంటారు. దాన్ని డిఎన్ఏ అనాలిసిస్ చేశారు. డిఎన్ఏ తెలుసు మీకు, అదే డిసైడ్ చేస్తుంది టోటల్గా. చూసారు ఎంత మంచి సర్వేనో. ఇది చేస్తే ఏం తెలిసిందంటే ఇవి ఇక్కడ అన్రిలేటెడ్ ఇండియన్స్ ఒకరికొకరు సంబంధం లేకుండా ఇండియన్స్ ఇక్కడ డిఎన్ఏ చూస్తే వాళ్ళకి ఏం తెలిసిందంటే ఎండోగామస్ జాతీస్. గ్యామి అంటే ఏంటి? మ్యారేజ్. ఎండో అంటే ఇన్సైడ్. కాబట్టి ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఉంటే, ఒక కులం ఉంటే, ఒక క్యాస్ట్ ఉంటే దాంట్లోనే మ్యారేజ్ జరుగుతాయి. వేరే క్యాస్ట్ చేసుకోరు కదా, ఆ క్యాస్ట్గా మ్యారేజ్ జరుగుతాయి. అప్పుడు అక్కడ ఉండి ఏమవుతాయి బయలాజికల్గా క్యారెక్టర్స్ అక్కడక్కడే తిరుగుతున్నాయి. అర్థమైంది ఇప్పుడు నీకు? సపోజ్ నీ నోస్కి, నీ హెయిర్కి, నీకు దానికి షేప్కి, ప్రతి క్యారెక్టర్కి జీన్స్ కారణం. దాని లోపల జీన్స్ లోపల డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ డిసైడ్ చేసిన బయాలజీగా మీకు తెలుసు మీకు. కాబట్టి ఎండోగామస్ ఎక్సోగామస్ అంటే మ్యారేజ్ చదువుంటారు మీరు. ఎండో అంటే ఇన్సైడ్, గ్యామి అంటే మ్యారేజ్. ఎండోగామస్ అంటే ఇన్సైడ్ మ్యారేజ్ విత్ ఇన్ ద సోషల్ గ్రూప్ టు విచ్ యూ బిలాంగ్. నువ్వు ఏ సోషల్ గ్రూప్కి చెందుతావో, ఏ క్యాస్ట్కి చెందుతావో ఆ క్యాస్ట్లోనే మ్యారేజ్ చేసుకుంటుంది. దాన్ని ఏమన్నామో ఎండోగామస్. ఏమన్నామో ఎండోగామస్. కాబట్టి ఇక్కడ చూశారు ఎండోగామస్ జాతీస్. జాతి అంటే క్యాస్ట్. ఆ కులంలో క్యారేజ్ చేసుకుంటే దాన్ని ఎప్పుడు స్టార్ట్ అయిందిరా బాబు అంటే గుప్తా పీరియడ్. ఇప్పుడు చెప్పినట్టుగా అందుకే 320 BC టు 550 BC కాడ ట్రేస్ చేయగలిగారు, మన వెనక్కి వెళ్ళగలిగారు ఆంథ్రోపాలజిస్టులు. మంచి సర్వే ఇది చేసి తేల్చేశారు. ఇట్స్ సైంటిఫిక్ సర్వే. ఊరికి మనం కథలు చెప్పకుండా క్లియర్గా సైంటిఫిక్ అనాలిసిస్ చేసి అన్రిలేటెడ్ ఇండియన్స్, ఒకరొకరు సంబంధం లేని ఇండియన్స్లో డిఎన్ఏ ఎండోగామ్స్ వాళ్ళ మ్యారేజ్ జరుగుతుంటే అక్కడి నుంచి వచ్చి ఉంటుందని తేల్చేశారు. టుడే దేర్ ఆర్ అరౌండ్ 3000 క్యాస్ట్. ఇప్పుడే చెప్పాను నేను. దాదాపు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కులాలని ఎవరు చెప్పలేదు, చెప్తున్నాను నేను. ఆంథ్రోపాలజీ డేటా 3000 క్యాస్ట్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? 3000 క్యాస్ట్ ఉన్నాయి. అలాగే సబ్ క్యాస్ట్ ఎన్ని ఉన్నాయంటే 25,000 సబ్ క్యాస్ట్ ఇన్ ఇండియా. ఎన్ని ఉన్నాయి సబ్ క్యాస్ట్లో? 25,000. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మ. ఈ 2016 సర్వే కానీ, ఇప్పుడు చెప్పిన డిఎన్ఏ అనాలిసిస్ కానీ అన్రిలేటెడ్ ఇండియన్స్ పే చేసింది, ఎండోగామస్ మీద జరగడం కానీ, అలాగే ఇప్పుడు చెప్పినటువంటి 3000 ఎన్ని ఉన్నాయి క్యాస్ట్ అంటే 3000 క్యాస్ట్ ఉన్నాయి. అలాగే సబ్ క్యాస్ట్ ఎన్ని అంటే 25,000 సబ్ క్యాస్ట్ ఉన్నాయి. ఇంపార్టెంట్, ఇలాంటి రాయాలి మీరు. కాబట్టి ఎగ్జామినేషన్ ఏదో కూర్చొని బయాడింగ్ కాకుండా కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చిన తర్వాత ఏ డేటా అనేది డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలంటే ఇవ్వండి. ఇవి కాకుండా క్లాస్లో కాకుండా విడిగా నేను మెంటర్షిప్ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ నేను మెయిన్స్లో కొన్ని నేను ఇస్తున్నాను, నేను లేటెస్ట్వి మా రీసెర్చ్ అన్ని ఇస్తున్నాను నేను. అలాంటి రాస్తే మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దాకా ఫాలో అయ్యారు కదమ్మా, రైట్. మరి మీకు ఇచ్చినటువంటి యూపీఎస్సీ సిలబస్లో అక్కడ ఏమి ఇచ్చాడంటే క్యాస్ట్ స్ట్రక్చర్ ఇచ్చాడు, క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చాడు. కాబట్టి సెకండ్ ఐటెంకి వెళ్తున్నా. సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ క్యాస్ట్? అన్నిటికీ అన్ని నేర్చేసుకుంటే మీకు ఇక్కడ కావాల్సిన రాసుకుంటారు మీరు సబ్ హెడింగ్స్ పెట్టుకొని ఒక సీక్వెన్స్ లాక్ వెళ్తున్నాను ఎలాంటి క్వశ్చన్ వచ్చి రాయడానికి. కాబట్టి క్యాస్ట్ డిఫైన్ చేశారు, ఇంట్రడక్షన్ రాయగలుగుతారు మీరు. క్యాస్ట్ ఆరిజిన్ రాశారు, ఆరిజిన్ ఆఫ్ క్యాస్ట్ రాయగలుగుతారు మీరు. ఇప్పుడు అంటే కాన్సెప్ట్స్ క్లారిటీ ఉంది మీకు. వర్ణాశ్రమం ఏ విధంగా క్యాస్ట్లోకి మారిందో, ఎప్పుడు మారిందో, ఏ రకంగా ఉందో అన్ని రకాలు రాయగలుగుతారు. డేటా ఉంది చేతిలో. సరే, వాడు ఎగ్జామినేషన్లో డిఫైన్ క్యాస్ట్, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ క్యాస్ట్ అడిగడంకో రాయాలా వద్దా? రాయాలి కదా మార్క్స్ రావాలంటే. కాబట్టి దాన్ని మాట్లాడుతున్నాం. సో వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ క్యాస్ట్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్యాస్ట్? ఇక్కడ కొన్ని సబ్ హెడింగ్స్ పెట్టి రాయండి ఎగ్జామినేషన్లో. నెంబర్ 1 సెగ్మెంటేషన్. నెంబర్ 1 సెగ్మెంటరీ డివిజన్ ఆఫ్ సొసైటీ. ఫస్ట్ కుల వ్యవస్థ తీసుకుంటే ఈ సబ్ హెడింగ్స్ అమ్మ. ఎగ్జామినేషన్ ఇంత కూడా రాయకుండా ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్లో సపోజ్ ఇలా పెట్టేసి ఇలా రాస్తారు. ఇలా క్లాక్ వైజ్గా ఒక 1 2 3 4 బట్టి రాసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. లేదు మామూలు ఒక టేబుల్ రాసి దాని కింద క్లియర్గా ఇలా రాసేయచ్చు. అంటే టైం బట్టి మీకు వచ్చే మార్క్స్ బట్టి టైంని బట్టి ఇలా 1 2 3 4 మూడేసేయండి. అంత రాయక్కర్లే. కాన్సెప్ట్ తెలిస్తే మీరు సందర్భాన్ని బట్టి డిపెండ్స్ అపాన్ ద మార్క్స్, డిపెండ్స్ ఆన్ ద టైమ్ అవైలబుల్, యూ కెన్ ప్రజెంట్ ద డేటా ఇన్ ద ఎగ్జామినేషన్ యూపీఎస్సీ. కాబట్టి యూపీఎస్సీ ఏం డిమాండ్ చేస్తుంటే తక్కువ టైంలో నీకు రాయాలి, డేటాని రాయాలి. కాబట్టి విత్ ఇన్ ద టైం లిమిట్, టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇదంతా కూడా. సో రాయాలంటే ఏం చేయాలి? ఇలాంటి టేబుల్స్ కానీ ఫ్లో చార్ట్ వాడతారు. ఇప్పుడు వాడగలుగుతారు ఇఫ్ యూ హ్యావ్ ద కాన్సెప్చువల్ క్లారిటీ. నీ కాన్సెప్ట్ తెలిసి అని రాస్తారు. ఓకే అమ్మా, ఇలా రాయొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే సెగ్మెంటరీ డివిజన్ ఆఫ్ సొసైటీ. ఫస్ట్ క్యారెక్టర్ క్యాస్ట్ అంటే సెగ్మెంటరీ డివిజన్, సెగ్మెంట్స్గా ముక్కలు ముక్కలుగా ఫ్రాగ్మెంట్స్ విడిపోయిన సొసైటీ. చూడండి, ఇండియన్స్ ఆర్ ప్రైమరీ డివైడ్ ఇంటూ డిఫరెంట్ క్యాస్ట్. ఇప్పుడు మనం ఉన్నాం కదా, చూస్తున్నాం సొసైటీలో ఒకేలాగా ఉన్నామా? డిఫరెంట్ సొసైటీ. నువ్వు పలానా క్యాస్ట్ అంటే నువ్వు పలానా క్యాస్ట్, మీదేం క్యాస్ట్, మీదేం క్యాస్ట్, మాదేం క్యాస్ట్ అంటున్నావు. ఎస్ అంటే ఇది ఫస్ట్ క్యారెక్టర్.
కాబట్టి నీకు ఉండేటువంటి సొసైటీ సమాజం అనేది సెగ్మెంట్స్గా, ముక్కలుగా, ఫ్రాగ్మెంట్స్గా విడిపోయింది. క్యాస్ట్ మెంబర్స్ డిటర్మైన్ బై బర్త్. అలాగే ఎలా వచ్చిందా క్యాస్ట్? బై బర్త్, పుట్టుకతో వచ్చేసింది. నాట్ బై అకంప్లిష్మెంట్స్, నువ్వు సాధించిన దానివల్ల కాకుండా నువ్వు పుట్టుకతోనే వచ్చింది. ఇది ఫస్ట్ క్యారెక్టర్. సెకండ్ ఏంటంటే హైరార్కీ. ఈ కుల వ్యవస్థ అనేది అసలు ఎవరు చెప్పాడు నీకు? ఎవరు చెప్పాడు? నీ జాబ్ ఇస్తే ఓకే, నువ్వు ఆఫీసర్ అని, సబార్డినేట్ అని, ఇంకోటి చెప్తున్నావు. మరి సొసైటీలో ఏంట్రా బాబు, ఇది అప్పర్ క్యాస్ట్ ఏంటి, మామూలు క్యాస్ట్ ఏంటి, కింద క్యాస్ట్ ఏంటి, లోయర్ క్యాస్ట్ ఏంటి, ఎవరు చెప్పారు? ఎవరు డివైడ్ చేశారు ఇవన్నీ? అర్థమైంది ఇప్పుడు మీకు? ఎంత చూడడానికి చాలా సింపుల్గా ఉంది, మనం గడిపేస్తున్నాం, కానీ ఎంత ఇంపార్టెంట్ టాపిక్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం నాట్ ఓన్లీ యాజ్ ది ఆస్పిరెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ, యాజ్ ద మెంబర్ ఆఫ్ దిస్ ఇండియన్ సొసైటీ. ఈ భారతీయ సమాజం అంత సభ్యులు మనం, రకరకాల కులాలు మనకంతా ఆపాదించున్నారు. మనం తెలుసుకోవాలి, ఎలా వచ్చింది, ఏ రకంగా వచ్చింది తెలుసుకోవాలందా లేదా? తెలుసుకోవాలి. కాబట్టి చూస్తే హైరార్కీ కనిపి, అది ఇంపార్టెంట్ మనకి. అంటే తెలియకుండానే టాప్ ఉన్నాడు బాగానే ఉంటాడు, కింద ఉన్నాడు బాధ వేస్తుందా లేదా? పైన ఉన్నాడు ఎప్పుడు బాగానే ఉంటాడు, వాడికి ఇబ్బంది ఉండదు. కింద వాడికి బాధ వేస్తుంటుంది. మరి నేను పుట్టుకతో నింతారా? నేను ఇంకా మా తాతల కాడి నుంచి ఇదే కులమా, మా తండ్రికి ఇదే కులమా, నాకు ఇదే కులమా, నా కొడుకులకి ఇదే కులం, మంచి కులం అన్న టైప్లో వాడు ప్రివిలేజ్ పొందుతున్నాడు. కొంతమంది లేని వాడికి బాధ వేస్తుంటుంది అన్నమాట. సో కాబట్టి ఈ హైరార్కీ అనేది ఇది శాపంగా మారింది కుల వ్యవస్థలో. కాబట్టి వీ షుడ్ నో అబౌట్ ఇంట్రికేసీస్ అంటాం దాన్నే. ఈ చెక్కుబడి తెలుసుకోవాలి. హైరార్కీ అంటే క్యాస్ట్ ఆఫ్ స్పెసిఫిక్ స్కీమ్ ఆఫ్ సోషల్ అండ్ రిచువల్ హైరార్కీ. కాబట్టి ఇక్కడ సోషల్ పరంగా హైరార్కీ ఉంది సమాజంలో. ఒకరు అప్పర్ క్యాస్ట్ అంటే, ఒకరు మిడిల్ క్యాస్ట్ అంటే, ఇంకొక లోయర్ క్యాస్ట్ అంటే, ఈ విధంగా ఉంది. హైరార్కీ అంటే ర్యాంకింగ్ అనమాట. అలాగే రిలీజియస్, మతపరమైన చూస్తే కొంతమందికి ఏమో టాప్ ప్రయారిటీ ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదన్నమాట. కాబట్టి ఇలా కనిపిస్తున్నాయి. ఏ సెన్స్ ఆఫ్ హై అండ్ లో. కాబట్టి ఎక్కువ తక్కువ అనేటువంటిది, సుపీరియారిటీ అండ్ ఇన్ఫీరియారిటీ, ఎక్కువ తక్కువ అనేటువంటి దాంతో ఈజ్ అసోసియేటెడ్ విత్ దిస్ గ్రేడేషన్ ఆర్ ర్యాంకింగ్. కాబట్టి ఈ గ్రేడేషన్లో గ్రేడ్స్ వేశారు, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ లాగా ఈ సొసైటీని. కొనేమో టాపు, కొనేమో లో, కొనేమో సుపీరియర్, కొనేమో ఇన్ఫీరియర్. ఈ విధంగా ఏ గ్రేడ్, బి గ్రేడ్ లాగా ర్యాంకింగ్ చేశారు. ఇది హైరార్కీ అంటున్నాం. కాబట్టి సెకండ్ క్యారెక్టర్ అంటే హైరార్కీ. ఫస్ట్ క్యారెక్టర్ అంటే సెగ్మెంట్ ఆఫ్ డివిజన్ ఆఫ్ సొసైటీ. థర్డ్ వన్ ఏంటంటే రిస్ట్రిక్షన్స్ ఆన్ ఫీడింగ్ అండ్ సోషల్ ఇంట్రాక్షన్. నీకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, పేపర్లో చూస్తుంటాం అప్పుడు, న్యూస్ పేపర్లో. ఫీడ్ చేయాలంటే కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ 2 గ్లాసుల విధానం ఉంటే అక్కడ తిరగబడ్డాడు. మీకు అర్థమేంటది మీకు? అంటే ఎంత డిస్క్రిమినేషన్ అంటే, ఒక స్కూల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ 2 రకాలైనటువంటి కుండలు పెడితే ఆ కుండలో ఒక వాటర్ తాగేవాడు ఒక రకమైన క్యాస్ట్ అయితే మిగతా వాళ్ళు వేరే క్యాస్ట్ తాగాలి. పొరపాటున తాగితే మనం అప్పుడు ఇప్పుడు ఈ రోజులు కూడా వస్తుంటాయి, అక్కడ రేర్ కేసులు వస్తుండే. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంత వచ్చిన తర్వాత, ఆఫ్టర్ పాసింగ్ ఆఫ్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్, ఇన్ని కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్స్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ డిస్కస్ చేసి మంచి పేపర్ ఇది. సో మరి ఈరోజు చూస్తే ఇక్కడ మనకు డిస్క్రిమినేషన్ జరుగుతుంది. దేంట్లో? ఫీడింగ్. నువ్వు తినే దాంట్లో కావచ్చు, సోషల్ ఇంట్రాక్షన్, నువ్వు ఎవరితో కలవడానికి లేదు, నువ్వు చేతులు ఇవ్వడానికి షేక్ హ్యాండ్, ఇలాంటివి. ఇది కూడా వన్ ఆఫ్ ద మంచిది చెప్పడం లా క్యారెక్టర్స్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. దేర్ ఆర్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ కెన్ బి ఈటెన్ టుగెదర్. నువ్వు కలిసి భోంచేయడానికి లేదు, నువ్వు కలిసి భోంచేయడానికి లేదు నువ్వు అంటున్నారు. అంటే ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నువ్వు తినేటువంటి దాన్ని కలిసి ఉండడానికి కానీ, రిసీవ్డ్ కానీ, ఎక్స్చేంజ్డ్ అమంగ్ కాస్ట్. ఆ ఫుడ్ నువ్వు తినడమే కాదు, నువ్వు తీసుకోవడం కాదు, ఇవ్వడం కాదు, వీటిల్లో రిస్ట్రిక్షన్ ఉంటే ఇది కూడా కుల వ్యవస్థ యొక్క లక్షణం అనుకోవచ్చు. మంచి లక్షణం అని చెప్పలే క్యారెక్టర్స్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. అలాగే చూస్తే ద ఐడియాలజీ ఆఫ్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్. ఒకరేమో ప్యూరు, ఒకరేమో పొల్యూటెడ్, ఒకడేమో పవిత్రము, ఒకడేమో అపవిత్రం. కాబట్టి ద ఐడియాలజీ ఆఫ్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్ రెగ్యులేట్స్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ డిఫరెంట్ క్యాస్ట్ సిగ్నిఫికెంట్లీ. ఇది మీరు గమనించుంటారు, గమనించారా? ఒకరిని తాగ్గానే నీకేదో శక్తి చేస్తుంది, ఒక తాగితే నీకేమైపోతుంది అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చేసింది. అవునా కదమ్మా? అవునా కదా? మాట్లాడింది ఓపెన్ మాట్లాడుతున్నా. ఈరోజు చూస్తున్నాం, కొన్ని మాటకి వెళ్ళామంటే, టెంపుల్స్కి వెళ్ళామంటే తెలియకుండానే వేసి కాళ్ళ దండం పెట్టేసుకుని నువ్వే ప్యూర్ అయిపోతుంది, నీకు ఏదో చేస్తుంది అనుకుంటున్నావు. తాగితే అనుకుంటే ఇంకా ఫీలింగ్లు ఇవాళ ఇప్పటికి కూడా మనము చెప్పాలంటే మనం ఇంటర్ కాంటినెంటల్ కాదు, మనం ఇంటర్ ప్లానెట్ ట్రావెల్స్ చేస్తున్నాం, మనం గ్రహాంతర యాత్ర చేస్తున్నాం. ఇవాళ కూడా మనకి ఈరోజు తెలియకుండా ఎంత చదువుకున్నా కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ప్యూరు, పొల్యూషన్. ఒకరేమో పవిత్రము, ఒకరేమో అపవిత్రమైనటువంటి భావన వచ్చింది. ఇది మంచి చెప్పలేదు, చెడైనా సరే ఇది కూడా వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. కరెక్టేనా? ఒప్పుకున్నారా? రైట్. ఈ రాయొచ్చు మీరు ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ చూస్తాం. అలాగనే చూస్తే అనదర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్, అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ క్యాస్టిజం ఈజ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఎండోగామీ. ఎండోగామీ అంటే ఏం చెప్పాను? ఎండో అంటే ఏంటి? ఇన్సైడ్,
గ్యామ్ అంటే మ్యారేజ్, ఎండోగ్యామ్ అంటే ఇన్సైడ్ మ్యారేజ్. విత్ ఇన్ ద క్యాస్ట్ ఓన్లీ యూ హ్యావ్ టు మ్యారీ. అవుట్ సైడ్ ద ఫ్యామిలీ యూ షుడ్ నాట్ గెట్ ఏ వైఫ్ ఆర్ దట్ ఎ మెన్ మేట్. నీ భార్యను కానీ నీ కొడగాల్సిన భర్తను కానీ పొందడానికి లేదు. నువ్వు నీ కులంలో మాత్రం పెళ్లి చేసుకోవాలి. దాన్ని ఎండోగ్యామ్ అంటున్నారు. ఎండోగ్యామ్ అంటున్నారు. ఈ ఎండోగ్యామ్ అనేటువంటిది రిస్ట్రిక్షన్ జరుగుతున్నాయి. ఎండోగ్యామ్ మ్యారేజ్ విత్ ఇన్ వన్స్ ఓన్ కాస్ట్ ఆర్ సబ్ కాస్ట్. నీ కులంలోనే పెళ్లి చేసుకోవాలి, నీ కాస్ట్లో. నీ సబ్ కాస్ట్ అంటే ఉపకులంలో పెళ్లి చేసుకోవాలి. ఇది ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్. అఫ్కోర్స్ దీని గురించి ఇంటర్ క్యాస్ట్ వచ్చాయి కూడా రాస్తాం మనం. కాబట్టి ఈరోజు కూడా ఉంది. ఏ కులం వాళ్ళు ఆ కులం చేసుకుంటున్నారు, ఏ క్యాస్ట్ వాడు ఆ క్యాస్ట్నే చేసుకుంటున్నారు, ఏ సబ్ కాస్ట్ వాడు సబ్ కాస్ట్నే చేసుకుంటున్నాడు. ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఉందా లేదని చెప్తారు. మీకు తెలుసు అందరికీ, అంటే మీకు తెలిసిన విషయాలు డిస్కస్ చేస్తూ పోతున్నా. నెక్స్ట్ 6th one, రూల్స్ గవర్నింగ్ క్యాస్ట్ సిస్టమ్. ప్రతి క్యాస్ట్కి కొన్ని రూల్స్ ఉంటాయి. దేర్ ఇస్ ఏ ప్రిస్క్రైబ్డ్ సెట్ ఆఫ్ నార్మ్స్, వాల్యూస్ అండ్ శాంక్షన్స్ దట్ గవర్న్ సోషల్ బిహేవియర్ విత్ ఇన్ ఏ కాస్ట్. ప్రతి కులానికి, ప్రతి క్యాస్ట్కి నువ్వు సమాజంలో, సొసైటీలో ఏ రకంగా బిహేవ్ చేయాలి అని నేను గవర్న్ చేస్తూ, నేను డిక్టేట్ చేస్తూ కొన్ని నామ్స్ ఉన్నాయి. చూడండి, విలేజ్లో చూడండి, టౌన్లో తెలియదు మనకి. అవి కూడా రాస్తాం. ఎందుకంటే క్యాస్టిజం మారిపోతూ ఉంది ఇండస్ట్రియలైజేషన్ వల్ల, అర్బనైజేషన్ వల్ల, మైగ్రేషన్ వల్ల. ఇవన్నీ మనం రాస్తాం. ఓకేనా, అది వేరే క్వశ్చన్. ఇప్పుడు మీకు తెలుసు కదా, విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. విలేజ్లో చూడండి ఎంత ఉంటుంది. ఆ కులం వాడు ఆ కులం కాడే నువ్వు ఇలాగనే బిహేవ్ చేయాలి, ఇలాంటి పనులు చేయాలి అని చెప్తున్నారు లేదా? ఆ సబ్ కాస్ట్ చెప్తున్నారు లేదా? అంటే ఒక ప్రొఫెషన్ కూడా ఆ క్యాస్ట్కి ఆపాదించేసి ఈ పని నువ్వు చేయాలని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏ సెట్ ఆఫ్ రూల్స్, సెట్ ఆఫ్ నార్మ్స్, కాబట్టి వాల్యూస్, కొన్ని శాంక్షన్స్, కొన్ని నీకు మీద పెట్టారు ప్రిస్క్రిప్టివ్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద అనదర్ ఫీచర్, మెయిన్ ఫీచర్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. నెక్స్ట్, రిస్ట్రిక్టెడ్ చాయిస్ ఆఫ్ ఆక్యుపేషన్. సార్ నేను ఈ పని మానేస్తాను అని విలేజ్లో చెప్పు చూడు. తమిళనాడులో ఎస్పెషల్లీ, ఆంధ్రాలో కూడా మారుమూల ప్రాంతాల్లో, చిత్తూరు జిల్లాలో కూడా మనం అప్పుడప్పుడు చూస్తుంటాము. మీ చిత్తూరు వాళ్ళు కూడా చెప్తున్నాను. టౌన్లో తిరుపతి లేదమ్మా, తిరుపతిలో ప్రాబ్లం లేదు. మీరు గమనించుకోండి, అప్పుడే వస్తుంటాయి. అవునా కదా? మారుమూల ప్రాంతాల్లో విలేజ్లోకి వెళితే ఇవాళ కూడా ముఖ్యంగా చెప్పాలంటే బీహార్ లాంటి ఇంకా ఘోరంగా ఉంటుంది. ఆంధ్ర సో బెటర్ మనకి వాటితో పోలిస్తే. ఇక్కడ మనం నీ చాయిస్ అంటే టౌన్లో నీకు ఇష్టంగా ఉంది ఫ్రీడమ్. రూరల్ ఏరియాకి వచ్చాక చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ ఊళ్ళో ఉండాలి అలా తిరిగి వాళ్ళు, బయట పోనీ ఒప్పుకోరు వాళ్ళు. కాబట్టి వాడు ఆ పని చేయాలి, వేరే మార్చుకోవడం ఒప్పుకోడు. కాబట్టి రిస్ట్రిక్టెడ్ చాయిస్ ఆఫ్ ఆక్యుపేషన్. నీ ఆక్యుపేషన్, నీ కుల వృత్తి ఏమవుతుందో, నీ కులం ఇచ్చిన దాన్ని ప్రిస్క్రైబ్ చేసిన దాన్ని నువ్వు దాన్ని చేయాల్సిందే. ట్రెడిషనల్లీ ఈచ్ క్యాస్ట్ వాజ్ అసోసియేటెడ్ ఇన్ ఆక్యుపేషన్. ఎందుకంటే నీకు సాంప్రదాయంగా, ట్రెడిషనల్గా కొన్ని ప్రతి కులానికే నీకు పలానా క్యాస్ట్కి పలాని ఆక్యుపేషన్, పలాని వృత్తి అనే చెప్పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, the Brahmins who occupied the uppermost rank were prescribed the duties of acquiring and teaching sacred knowledge and performing sacrifices. Take for example, మనకు ఉండేటువంటి ఈ కుల వ్యవస్థలో వర్ణాశ్రమం అదే ఉంది. మరి ఈ కుల వ్యవస్థలో టాప్లో ఎవరున్నారో బ్రాహ్మిన్స్, నెక్స్ట్ క్షత్రియాస్ అని చెప్పాను. తర్వాత ఎవరున్నారు? వైశ్యాస్, తర్వాత శూద్రాస్ ఉన్నారు. ఎవరైతే ఈ బ్రాహ్మిన్స్ అని చెప్పానో, ఈ బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు వాళ్ళకి ఏమి ఇచ్చారు? ప్రొఫెషను టీచింగ్. ఆ టీచింగ్తో పాటు ఏమి ఇచ్చారు వాళ్ళకి? అక్వైరింగ్ సీక్రెట్ నాలెడ్జ్. సీక్రెట్ నాలెడ్జ్ పవిత్రమైన జ్ఞానం అంటే ఏంటి? మత గ్రంథాలకు సంబంధించినటువంటి మంత్రాలు కావచ్చు, మన తెలుగులో మాట్లాడాలంటే రిచువల్స్ కావచ్చు, వేరే వాడు చేయడానికి వాళ్ళకి హక్కు. అది పుట్టుకతోనే గాయత్రి మంత్రం ఉపదేశిస్తారు, గాయత్రి మంత్రం నేర్చుకుంటాడు. వేరే వాళ్ళకు ఉందా? లేదు. అంటే ఎవరైతే ద్విజులు ఉపనయనం చేసుకుంటారో, సీక్రెట్ థ్రెడ్ వేసుకుంటారో వాళ్ళకి మాత్రమే గాయత్రి మంత్రము ఉపదేశిస్తున్నారు. కాబట్టి వాళ్ళు బర్న్ క్వాలిటీస్ ఇన్ అక్వైరింగ్ సీక్రెట్ నాలెడ్జ్. ఈ పవిత్రమైనటువంటి వేదాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, ఇలాంటి నాలెడ్జ్ని సీక్రెట్ నాలెడ్జ్ అంటారు. మతపరమైనటువంటి గ్రంథాల్లో పవిత్రమైనటువంటి గ్రంథాలని అక్వైర్ చేసుకోవడము, ఈ సంపాదించుకునేటువంటి హక్కు ఎవరికి ఉందంటే ఈ చెప్పినటువంటి అప్పర్ క్యాస్ట్కి వచ్చింది. అలాగనే పర్ఫార్మింగ్ సాక్రిఫైజెస్. ఇప్పుడు చెప్పినటువంటి పూజలు, పునస్కారాలు, రైట్స్ కానీ ఇలాంటి చేయడానికి ఎవరికి ఉందంటే ఈ నాలెడ్జ్ సంపాదించుకోవడం కాకుండా చేయడానికి కూడా ప్రాక్టీస్ వాళ్ళకే ఉంది, వేరే వాళ్ళకి లేదు. అంటే ఇప్పుడు చెప్పే విధంగా ఇక్కడ రిస్ట్రిక్టెడ్ చాయిస్ ఆఫ్ ఆక్యుపేషన్ ఇటీవల కాలంలో చూస్తున్నాం. మనకు ఈ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ వచ్చిన తర్వాత, సోషల్ అవేర్నెస్ వచ్చిన తర్వాత, ఇప్పుడు కొన్ని ఉండేటువంటి ఇప్పుడు మన అన్టచబుల్స్ అని పేరు పెట్టిన వాళ్ళు కూడా తిరుగుబాటు చేసి మేము ఎందుకు చేయకూడదు అంటే కొన్ని రకాలైనటువంటి డిస్కషన్స్, డిబేట్స్ అవి జరుగుతున్నాయి. చూస్తుంటారు, టీవీలో వాటిలో చూస్తున్నారు. ఇవి కూడా ఎగ్జామినేషన్ రాస్తారు మీరు. సో కాబట్టి ఇలాంటి మార్పు వచ్చినప్పటికీ ఇవాళ కూడా ట్రెడిషనల్గా ఏముంది, ఇవే ఉన్నాయి. సపోజ్ నువ్వు కాశీకి వెళ్ళావు, గైకి వెళ్ళావు, వేరే క్యాస్ట్ వాడు వచ్చి పిండ ప్రదానం చేస్తానంటే ఒప్పుకుంటావా?
ఒకళ్ళకు మంత్రాలు వచ్చినా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అంటే నీకు అర్థమైంది, రిస్ట్రిక్టెడ్ ఆక్యుపేషన్. నీ యొక్క వృత్తికి సంబంధించి కుల వ్యవస్థలో ఎవరు ఏం పని చేయాలో వాళ్ళు మాత్రమే చేయాలి, వేరే వాడు చేయడానికే లేదు. కాబట్టి వైల్ లోయర్ కాస్ట్ సచ్ యాజ్ దళిత్స్ వర్ హిస్టారికల్లీ రిస్ట్రిక్టెడ్ టు జాబ్స్ సచ్ యాజ్ మాన్యువల్ లేబర్. కాబట్టి చరిత్రలో చూసినట్లయితే ఈ దళిత్ అనే వాళ్ళకి ఎవరైతే పేరు పెట్టి ముద్రేశారో, అన్టచబుల్స్ అనే పేరుతో అంటరాంతరం అంతా ముద్రేశారో, సో వీళ్ళందరూ కూడా ఈ మాన్యువల్ లేబర్ ఇలాంటి పనులు చేయించేవాళ్ళు. ఈరోజు మీకు తెలియదమ్మా, ఈరోజు మీ యాక్చువల్గా మీ జనరేషన్కి మనం తలుచుకుంటే బాగా చేస్తుంది మనకి వాస్తవం చెప్పాలంటే. ఈ రోజంతా వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చేసినాయి, దాని ముందు మామూలు టాయిలెట్స్ ఉన్నాయి, దాని మాన్యువల్ టాయిలెట్స్ ఉన్నాయి. చాలా ఘోరమైన పనులు ఇవన్నీ. అనేక ఉద్యమాలు జరిగినాయి, మేము ఎప్పుడు చదువుతాం మనం, ఈ ఎంత అయిన తర్వాత ఎప్పుడు చదువుతాం ఒక్కోసారి ఒకటి. అక్కడ అనేకమైన ఉద్యమాలు జరిగినాయి. సాగుపంతి భోజనాలు తెలిసి మీకు హిస్టారికల్గా నేషనల్ మూవ్మెంట్లో పార్ట్గా ఇవి కూడా జాతీయ ఉద్యమంలో భాగంగా జరిగినాయి, చదువుంటారు చరిత్రలో మోడర్న్ ఇండియాలో. దాంతోపాటు అనేక ఉద్యమాలు జరిగినాయి. సహపంతి భోగ్యాలు అందరినీ కలిసి భోంచేయకూడదు, అలాగని దేవాలయం అందరూ కలిసి ఎందుకు ప్రవేశించకూడదు, అనేక ఉద్యమాలు జరిగితే ఇవాళ కూడా పోరాటాలు జరుగుతున్నాయి. ఈరోజు కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ వల్ల, రాజ్యాంగ పరిరక్షణ వల్ల సమానంగా కూర్చోగలుగుతున్నాం, సమానంగా తాగగలుగుతున్నాం, సమానంగా హోటల్కి వెళ్తున్నాం, సమానంగా టెంపుల్కి వెళ్తున్నాం, సమానంగా మాట్లాడగలుగుతున్నాం. ఈరోజు ఇన్ని జరిగినాయి. ఇవాళ కూడా మారుమూల ప్రాంతాలు జరగచ్చు కాక, అది ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్. కానీ ఇంత పోరాటాలు జరిగితే మీరు చరిత్ర చదువుతారు మోడర్న్ ఇండియాలో. ఇలాంటి మన ఆంథ్రోపాలజీలో డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ సార్, మాకు క్యాస్ట్ సిస్టమ్ ఎలా వచ్చి అర్థమైపోయింది. వర్ణాశ్రమం అనేది ఒక విధంగా చెప్పాలంటే ట్రాన్స్ఫార్మ్ అయ్యి అది సూపర్ ఇంపోజ్ అయ్యి ఇండియన్ సొసైటీ అనే ఫ్యాబ్రిక్ పైన, అనే చిత్రపటం పైన అది ఇంపోజ్ అయింది, అర్థమైంది మాకు. బ్రాహ్మిన్స్ అయ్యారు, క్షత్రియ అయ్యారు, వైశ్య అయ్యారు, శూద్రపై 3,000 కులాలు, 25,000 ఉప కులాలుగా 3,000 క్యాస్ట్, 25,000 సబ్ క్యాస్ట్గా మారిపోయింది. మాకు అర్థమైంది. ఎప్పుడు జరిగిందంటే గుప్తా పీరియడ్లో జరిగింది. గుప్తా పీరియడ్ ఎప్పుడంటే 320 BC నుంచి 520 BC అరౌండ్ అక్కడ జరిగింది. కాబట్టి అప్పుడు దాకా లేనటువంటి, అప్పుడు దాకా ఏంటంటే కేవలము బేస్డ్ ఆన్ ద అక్వైర్డ్ స్కిల్స్, వాళ్ళకుండే ప్రొఫెషనల్ పరంగా ఉంటే ఇప్పుడు బేస్డ్ ఆన్ ద బర్త్ ఇలా వచ్చింది అని మీకు అర్థమైంది. అంటే డెఫినేషన్ వచ్చింది, అన్నీ వచ్చేసినాయి. మరి ఆరిజిన్ ఆఫ్ క్యాస్ట్ కూడా తెలిసిపోయింది, మరి క్యారెక్టర్స్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ తెలిసిపోయింది. మరి అసలు ఇంపాక్ట్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్, ఈ క్యాస్ట్ సిస్టమ్ యొక్క ప్రభావం ఏంటని అడిగాడు క్వశ్చన్ డైరెక్ట్గా. అప్పుడే రాస్తారు. అంటే ఒక లింక్ లాగా లాగపోతున్నా ఆన్సర్ని, కాన్సెప్ట్ని. ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా వాడు ఇచ్చిన సిలబస్ అంత లేదు అక్కడ, కానీ ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నాయి. కాబట్టి అడుగుతాడు, ఏమంటాడు, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ అని అడుగుతాడు ఆన్ ఇండియన్ సొసైటీని. దేంద్ర బాబు యూపీఎస్సీలు మాకు అది చెప్పలేదు, నేను వెళ్ళేస్తారా? అట్ట చాలా మంది పోగొట్టిన. అందుకే చెప్పాను, కాన్సెప్ట్లో క్లారిటీ ఉండేవాడు పేపర్, ఏ పేపర్ అయినా ఒకటే ఈజీ, ఒకేలాగా ఉంటుంది. నీకు డిఫికల్టీ లేదు, ఈజీ లేదు. పైన కూర్చొని చాట్ జీపీటీ కొడితే పోతారు. సో ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు కాబట్టి దీన్ని కూడా డిస్కస్ చేసి ఒక పాయింట్ వదలను, నేను అన్నీ చేసుకోబోతున్నా. మరి దాంట్లో ఇంపాక్ట్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ అంటే దీన్ని మనం చూస్తే ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ స్ట్రక్చర్, మొట్టమొదటి అనేకమైన దీన్ని కూడా చాలా ఇస్తాను నేను. మీరు అని రాయలేరు, ఒక 15 మార్క్స్ 20 మార్క్స్ అని రాయండి. ఒక 10 మార్క్స్ పడేసాడు, అప్పుడు ఏం చేస్తే బ్రీఫ్ చేయడం నేర్చుకోవాలి. బ్రీఫింగ్ అంటే చెప్పాను, జస్ట్ మనకు ఉండేటువంటి దాన్ని ఇలా ఫ్లో చార్ట్ గానో టీ చార్ట్ గానో ఇలా వాడండి, ఒక డై రాసుకొని ఇలా రాసుకోండి. ఇలా రాస్తే తక్కువ టైంలో మీరు అన్నీ ప్రజెంట్ చేసేయచ్చు. ఇక్కడ ఇంపాక్ట్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ పెడతాడు, ఒక్కొక్క ఏరియా కొట్టేస్తే అయిపోయింది మీకు, అర్థమైందా? అప్పుడు చిన్న సబ్జెక్ట్ మీరు రాయొచ్చు. అంటే తక్కువ టైంలో స్పీడ్గా రాయడం నేర్చుకోవాలి మీరు ఎగ్జామినేషన్లో. యూపీఎస్సీకి ఉండే ఒకటి నీకుండే డేటాను ప్రజెంట్ చేయాలి, ఎంత వీలుంటే అంత. అది కూడా రిలవెంట్గా ఉండే డేటాను ప్రజెంట్ చేయాలి. థర్డ్ వన్ తక్కువ టైంలో ప్రజెంట్ చేయడం నేర్చుకోవాలి. ఓకేనమ్మా? సో మీకు 10 మార్క్స్ అంటే మీకు 6 to 7 minutesలో వేయడం నేర్చుకోవాలి. అది నేను నేర్పిస్తున్నాను, ఆల్రెడీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, రైట్. సరే, మొట్టమొదటి ఏంటి ఇంపాక్ట్ అంటే సోషల్ స్ట్రక్చర్ మీద ఇంపాక్ట్ చూపించింది. ఎలా చూపించింది? ద క్యాస్ట్ సిస్టమ్ హ్యాడ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ద సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఈ భారతీయ సమాజంలో ఉండేటువంటి ఏదైతే సోషల్ స్ట్రక్చర్ ఉందో దానిపైన చెప్పుకోదగినటువంటి అందరికీ తెలిసిన విషయమే. ఇట్ హాస్ క్రియేటెడ్ రిజిడ్ సోషల్ హైరార్కీ. రిజిడ్ సోషల్ హైరార్కీ అంటే ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోవడానికి వీలుగా అనేటువంటి ఒక హైరార్కీ. అంటే అప్పర్ క్యాస్ట్, హయ్యర్ క్యాస్ట్ ఈ విధంగా ఇచ్చేసింది. హయ్యర్ క్యాస్ట్ ఎంజాయింగ్ మోర్ ప్రివిలేజెస్ అండ్ ఆపర్చునిటీ దాన్ ద లోయర్ క్యాస్ట్ విత్ లిటిల్ రూమ్ ఫర్ సోషల్ మొబిలిటీ. అంతే కదా? హయ్యర్ క్యాస్ట్కి ఏమో మోర్ ప్రివిలేజెస్. ఏ రకంగా చూడండి, వాళ్ళకి నేర్చుకోవడం కోసం కావచ్చు, విజ్ఞానం పొందడం కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, సొసైటీలో గౌరవ మర్యాదలు కావచ్చు, ఇవన్నీ ప్రివిలేజెస్ అంటారు. మరి లోయర్ క్యాస్ట్కి ఎలా ఉందంటే లిటిల్ రూమ్ ఫర్ సోషల్ మొబిలిటీ. వీళ్ళు ఇంకా మొబిలిటీ ఉంది, సోషల్ మొబిలిటీ మారడానికిలా. అందులో సోషల్ స్ట్రక్చర్ పైన ఇంపాక్ట్ చూపించిందా చెప్పండి.
స్ట్రక్చర్ అనేది ఒక స్ట్రక్చర్ లా ఉంది. ఈ స్ట్రక్చర్ మార్చుకోవడం కింద బ్రాహ్మిన్స్ అక్కడే ఉన్నారు టాప్ పొజిషన్లో, నెక్స్ట్ క్షత్రియస్ ఉన్నారు, నెక్స్ట్ వైశ్యాస్ ఉన్నారు, తర్వాత ఉండేవాడు ఈ క్యాస్ట్ని మార్చుకోవడానికి ఛాన్స్ లేకుండా పోతుంది బౌండ్ క్వాలిటీస్ కాబట్టి, రిజిడిటీ వల్ల. కాబట్టి ఏమైపోయింది, అది లిటిల్ రూమ్ ఫర్ సోషల్ మొబిలిటీ. సోషల్ మొబిలిటీ అంటే సొసైటీలో మొబిలిటీ, నువ్వు మూవ్ అవ్వడానికి పైకి ఒక నిచ్చెన అనుకుంటే ల్యాడర్ అనుకుంటే కింద వాడు పైకి ఎక్కడానికి ఛాన్స్ లేదు. సో కాబట్టి ఇంపాక్ట్ ఆన్ సోషల్ స్ట్రక్చర్ ఎందువల్ల జరిగింది, క్యాస్టిజం వల్ల, క్యాస్ట్ సిస్టమ్ వల్ల. క్యాస్ట్ సిస్టమ్ అంతా మారేవాడి, డబ్బులు సంపాదించుకున్నావు, ఉద్యోగం సంపాది రెస్పెక్ట్ పొందేవాడివి. నువ్వు మనీ సంపాదించుకున్నా, వెల్త్ వచ్చి ఈవెన్ దో యూ అక్వైర్ వెల్త్, ఈవెన్ దో యూ అక్వైర్ ఏ జాబ్, గుడ్ జాబ్ ఆల్సో, sometimes you are not getting such type of benefits enjoyed by the upper caste in the caste system. Am I right? Yes. కాబట్టి ఇది రాస్తారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. మరి ఇట్ హెస్ లెడ్ టు డిస్క్రిమినేషన్ అండ్ మార్జినలైజేషన్ ఆఫ్ ద లోయర్ కాస్ట్. కాబట్టి ఇలా ఉండడం వల్ల ఏమైపోయిందంటే లిటిల్ రూమ్ ఫర్ సోషల్ మొబిలిటీ ఉండడం వల్ల ఇక్కడ ఉండేటువంటి లోయర్ కాస్ట్ అనేవాళ్ళు మార్జినలైజేషన్ ఉంటుంది దీన్ని. అంటే మనం సమాజంలో మనం మెయిన్ వెళ్తుంటే ఎక్కడ దూరంగా నెట్టబడ్డ వాళ్ళలాగనమాట వీళ్ళంతా. వీళ్ళందరూ డిస్క్రిమినేషన్కి దారి తీసింది, వివక్షతకు గురయ్యారు. హూ హావ్ బీన్ డినైడ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్, వాళ్ళకి విద్యపరంగా దూరం అయ్యారు. ఎంప్లాయ్మెంట్, ఉద్యోగస్తులు కోల్పోయారు, అండ్ అదర్ ఆపర్చునిటీ కోల్పోయారు. మహాభారతంలో ఏకలవ్యుడు కానించి చూసుకుంటూ వచ్చామంటే అది అఫ్కోర్స్ ట్రైబ్ ఉండొచ్చు, కానీ ఈ రోజు క్యాస్ట్ సిస్టంలో చెప్పుకుంటే అనేకమైన వివక్షతకు గురై జనరేషన్స్ పాటు జనరేషన్స్ వాళ్ళు వివక్షతకు గురయ్యారు మనకి. మరి అలాగే చూస్తే సెకండ్ ఇంపాక్ట్ ఏంటంటే ఇంపాక్ట్ ఆన్ ఎకనామిక్ డెవలప్మెంట్. మరి ఆర్థికమైనటువంటి దాంట్లో ఎకనామిక్ డెవలప్మెంట్లో కూడా దీంట్లో ఇంపాక్ట్ చూపించింది. ఇదేమో సోషల్ స్ట్రక్చర్ మీద చూపిస్తే సెకండ్ ఇంపాక్ట్ ఏంటమ్మా, ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక పురోభివృద్ధి పైన ఈ కుల వ్యవస్థ తీవ్రమైనటువంటి ప్రభావం. ఏ సివియర్ ఇంపాక్ట్ ఇట్ హస్ షోన్ ఆన్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. The caste system has led and a major impact on economic development in India. ఇండియాలో ఉండేటువంటి ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక పురోభివృద్ధి పైన ఈ కుల వ్యవస్థ, ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా ఇంపాక్ట్ చూపించింది. ద లోయర్ కాస్ట్ హూ ఆర్ జనరల్ లెస్ ఎడ్యుకేటెడ్ అండ్ హ్యావ్ ఫ్యూర్ ఆపర్చునిటీస్. ఎలా అంటే లోయర్ కాస్ట్ అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళకి లేవు, వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవు, స్కూళ్ళు లేవు, మానవ ప్రాంతాలు ఇప్పుడు కదా వచ్చింది. ఈరోజు మనకి కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ వల్ల, రాజ్యాంగపరమైన రక్షణ వల్ల ఈరోజు పొందుతున్నాం. ఇవాళ కూడా చాలా వాటిలో చూస్తే ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా రాష్ట్రాల్లో, మారుమూల ప్రాంతాల్లో. కాబట్టి ఎప్పుడైతే లోయర్ కాస్ట్ అనేవాళ్ళు వాళ్ళకి ఏమవుతుందంటే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. వాళ్ళకి దేనికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. లెస్ ఎడ్యుకేటెడ్, తక్కువ. నీకు ఎడ్యుకేషన్ ఉంటే కదా ఎకనామిక్ డెవలప్మెంట్ వస్తుంది. నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే నువ్వు డబ్బు బాగా సంపాదిస్తున్నావు. మీకు సాఫ్ట్వేర్లో ఏదో ఒక జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తున్నావు అంటే ఒక జాబ్ ఉంటే రెస్పెక్ట్గా కులవృత్తులు వదిలేసి నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు, డబ్బులు సంపాదించుకున్నావు. ఆ డబ్బులతో మళ్ళా గురించి కూర్చొని నీ ఫ్యామిలీ మొత్తం బాగుపడుతుంది. ఆ డబ్బులు ఎకానమీలో సరఫరా అయ్యాయి సొసైటీలో. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ లోయర్ కాస్ట్ అనేటువంటి పేరుతో పెట్టామో వీళ్ళు జనరల్గా లెస్ ఎడ్యుకేటెడ్, తక్కువ చదువుకున్నారు కాబట్టి అవకాశాలు తక్కువ ఉంటాయి, అంతే కదా, ఫ్యూర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. హ్యావ్ బీన్ డిస్ప్రపోర్షనట్లీ అఫెక్టెడ్ బై పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. కాబట్టి వాళ్ళు జనాభా తగినటువంటి రకంగా రాలా. వాళ్ళకి ఎన్ని రకాల కాన్స్టిట్యూషన్ ఇచ్చినా కూడా డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ఈ క్యాస్టిజం వల్ల వాళ్ళకి అందాల్సిన అవకాశాలు లేనందువల్ల వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళు లెస్ ఎడ్యుకేటెడ్, తక్కువ చదువుకున్నారు. కాబట్టి తక్కువ చదువుకున్న ఫ్యూర్ ఆపర్చునిటీ, తక్కువ అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి రావాల్సినట్టు రాకుండా అఫెక్టెడ్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, పేదరికంతోనూ నిరుద్యోగ సంస్థను బాధపడతారు. ఓకేనా. కాబట్టి ఇది ఎకనామిక్ ఇంపాక్ట్ కాదు చెప్పండి క్యాస్టిజం. అలాగనే దిస్ లెడ్ టు ఏ వైడనింగ్ ఇన్కమ్ గ్యాప్ బిట్వీన్ ద హయ్యర్ అండ్ లోయర్ కాస్ట్. అంటే ఆల్రెడీ నీకు ఉండే దాంట్లో గ్యాప్ ఉంటే ఎప్పుడైతే నీకు అండర్ డెవలప్మెంట్, నీకు ఉండేటువంటి అండర్ ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం వల్ల లోయర్ కాస్ట్ సఫర్ అయ్యాడు, అన్ఎడ్యుకేటెడ్. కాబట్టి వీడు ఎకనామిక్ డెవలప్మెంట్ లేదు, ఆల్రెడీ వీళ్ళు హయ్యర్ కాస్ట్ దీంట్లో ఉండొచ్చు. ఇప్పుడు ఏమైపోయింది, గ్యాప్ పెరిగిపోయింది. ఎందుకంటే అక్కడ కాబట్టి ఈ గ్యాప్కి దారి తీస్తుంది కదా. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేదో, ఎకనామిక్ డెవలప్మెంట్ లేదో, సో అప్పర్ కాస్ట్ అనే వాళ్ళు సోషల్ స్టేటస్ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే ఈ లోయర్ కాస్ట్ వాళ్ళు ఎకనామిక్ డెవలప్మెంట్ లేనందువల్ల, ఎప్పుడైతే ఎడ్యుకేషన్ లేదో అవకాశాలు తగ్గిపోయినాయి, అవకాశాలు లేనందువల్ల ఎకనామిక్ డెవలప్మెంట్ లేదో, గ్యాప్ వైడెన్ అయిపోయింది, అంటే పెరిగిపోయింది. విత్ ఇన్ ద హయ్యర్ కాస్ట్ ఎంజాయింగ్ మోర్ ఎకనామిక్ ఆపర్చునిటీ ప్రాస్పెరిటీ. దాంట్లో కూడా ఉన్నారు. ఓపెన్ మాట్లాడాలంటే ఇప్పుడు ఆఫ్టర్ గెటింగ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అప్పర్ కాస్ట్లో కూడా చాలామంది పేదపడినారు, దాన్ని మాట్లాడలేదు. ఇక్కడ మన పాయింట్స్ తీసుకున్నప్పుడు ఇవాళ కూడా విచక్షణ గురించి క్యాస్ట్గా మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎవరు కూడా ఫీల్గా అవసరం లేదు, అప్పర్ కాస్ట్ వాళ్ళు కూడా ఉంటారు రకరకాలుగా. ఇక్కడ క్యాస్టిజం దాని గురించి మాట్లాడుతూ పోతున్నా. సో కాబట్టి ఈ టాపిక్ తీసుకున్నప్పుడు ఇది చాలా ఇంపాక్ట్ చూపించింది జనరేషన్స్. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఉండే దాంట్లో అది మనం ఇంకో దాంట్లో టాపిక్ వద్దాం. ఓకేనా. నెక్స్ట్ అలాగనే ఇంపాక్ట్ అండ్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ.
మనం ఈ రోజు ఉండేటువంటి దాంట్లో ఈ క్యాస్టిజం అనేటువంటిది మ్యారేజ్ ఫ్యామిలీ పైన కూడా కుటుంబ వ్యవస్థ పైన కూడా ఇంపాక్ట్. ఎలా అంటే ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటిది లెట్ ద ప్రాక్టీస్ ఆఫ్ అరేంజ్డ్ మ్యారేజెస్. కాబట్టి ఇప్పుడంటే అన్నీ వచ్చేసాయి, లవ్ మ్యారేజ్ వచ్చేసినాయి మీకు, ఎందుకంటే మీకు చాటింగ్లు డేటింగ్లు రకరకాలైనటువంటి పద్ధతులు వచ్చేసినాయి. మీకు మన ఎగ్జామ్ కూడా ఇచ్చాడు తమాషా, సహజీవనం కూడా వచ్చేసింది మీకు అందరూ బాగా పరిచయం అయినట్టు సహజీవనం అంటే. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఈ సినిమాలు వచ్చాయి కదా ఇప్పుడు. కాబట్టి ఇద్దరు కలిసి చేస్తుంది కో ఎగ్జిస్టెన్స్ అనే పదం వాడి దీన్ని ఎలా చేస్తావు ఎగ్జామ్స్ అడిగాడు ఆంథ్రోపాలజీలో ఉన్న క్వశ్చన్ లాస్ట్ బ్యాచ్ అనుకుంటా 24-23లో. అంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి, అంటే జనరల్ రాసే పేపర్ అన్నమాట ఇది. సో ఎనీవే ఇక్కడ ప్రాక్టీస్ ఆఫ్ అరేంజ్డ్ మ్యారేజెస్ విత్ ఇండివిజువల్స్ ఓన్లీ బీయింగ్ అలౌడ్ టు మ్యారీ విత్ ఇన్ దర్ క్యాస్ట్. ఎండోగామి చెప్పిన ఏ క్యాస్ట్ వాడు ఆ క్యాస్ట్లోనే, ఏ సబ్ క్యాస్ట్ వాడు ఆ సబ్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రాక్టీస్ అనేటువంటిది ఇండివిజువల్స్కి అలౌ ఓన్లీ విత్ ఇన్ దర్ క్యాస్ట్, వాళ్ళ కులంలోనే మ్యారేజ్ చేసుకోవాలి. దిస్ హాజ్ లెట్ ఏ ల్యాక్ ఆఫ్ చాయిస్ ఇన్ మ్యారేజ్ అండ్ హాజ్ రీఇన్ఫోర్స్డ్ ద క్యాస్ట్ సిస్టమ్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ ఇండివిజువల్స్ టు బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ద సోషల్ అండ్ ఎకనామిక్ కన్స్ట్రెయింట్ ఇంపోజ్డ్ బై ద క్యాస్ట్. ఆల్రెడీ నీ క్యాస్ట్ నీ పైన ఏం చేసింది, ఇంపోజ్ చేసింది. ఇంపోజ్ అంటే కొన్ని పెట్టింది. ఏం పెట్టింది పైన? ఎకనామిక్ అండ్ సోషల్ కన్స్ట్రైంట్స్. ఏం పెట్టిందమ్మా? ఎకనామిక్ అండ్ సోషల్ కన్స్ట్రైంట్స్. ఎకనామిక్ కన్స్ట్రైంట్ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పడుతున్నావు నువ్వు, సామాజికమైన నిర్బంధాలు ఉన్నాయి, నీ మీద ఇంపోజ్ చేసింది నీ క్యాస్ట్, నువ్వు ఉండే కులం. మరి ఇలాంటి వాటిల్లో ఇప్పుడు ఏమైపోయింది, నువ్వు కనీసం మ్యారేజ్ చేసుకుంటే నీ మ్యారేజ్ ద్వారా నీకు వచ్చేటువంటి నూతన భాగస్వామి, న్యూ పార్ట్నర్షిప్ అంటారు, లైఫ్ పార్ట్నర్షిప్ మేట్ వల్ల నీకు ఏదో కులం మారడానికి ఉంది. కానీ ఇక్కడ ఏం జరిగింది? ప్రాక్టీస్ ఆఫ్ అరేంజ్డ్ మ్యారేజెస్. మీ పెద్దవాళ్ళకి వచ్చి మ్యారేజ్ చేసుకోవాలి. ఎవరు మ్యారేజ్ చేసుకుంటావు? నీ క్యాస్టే చేసుకుంటావు, అంతగా వేరే క్యాస్ట్ చేసుకోవడం లేదు కదా, నీ సబ్ క్యాస్టే చేసుకుంటావు. కాబట్టి ఇంకెంత బయటకు వస్తాడు వీడు? రాలేడు. సో కాబట్టి వాడుకు ఉండేటువంటి ఎకనామిక్ కన్స్ట్రెంట్స్ కానీ, వాడుకు ఉండే సోషల్ కన్స్ట్రెంట్స్ కానీ, ఏ క్యాస్ట్ అయితే ఇచ్చిందో ఆ క్యాస్ట్లో నుంచి బ్రేక్ చేసి ఫ్రీగా రావడానికి అవకాశం ఉందా? లేదు. ఎందువల్లంటే ఆల్రెడీ మ్యారేజ్ ఫ్యామిలీ వ్యవస్థ అంటే నీకు అవకాశం లేకుండా చేసింది. కాబట్టి అడిషనల్లీ ద క్యాస్ట్ సిస్టమ్ లెడ్ టు డిస్క్రిమినేషన్ ఇన్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ విత్ ద లోయర్ క్యాస్ట్ బీయింగ్ డినైడ్ ద రైట్ టు మ్యారీ అండ్ ఫార్మ్ ఫ్యామిలీస్. ఇప్పుడంటే మనకు లేదు, కానీ మనం చూస్తుంటాం అప్పుడు ఈ నార్త్ ఇండియాలో ఉండే వాళ్ళంతా చూపిస్తూ బీహార్ రోడ్డు సినిమాలు తీస్తుంటాం కొన్ని వాటిల్లో, అంటే భయంకరంగా బంధుపోట్లాగా అలాంటి వాటిల్లో. ఇక్కడ నిజంగానే ఉంటాయి కొన్ని వాటిల్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కొన్ని కులాలు ఇప్పుడు ఇంత మనకి చట్టాలు చేసినాయి, కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్స్ ఉన్నాయి, చాలా వరకు అవేర్నెస్ పెరిగిపోయింది, సోషల్ మీడియా వచ్చేసింది, ఇన్ని రకాల మార్పులు చదివి కూడా వస్తాం ఎగ్జామినేషన్లో. కానీ ఇక్కడ కూడా చూస్తే అప్పుడు ఆ రోజు ఎలా ఉండేదంటే ఈ లోయర్ క్యాస్ట్ అనేవాళ్ళు డినైడ్ ద రైట్ టు మ్యారేజ్ అండ్ ఫార్మ్ ఫ్యామిలీస్. పెళ్లి చేసుకోవడం కూడా లేకుండా కొన్ని కులాలు ఉన్నాయి. నీకేంద్ర పెళ్ళి, నీకు అవసరమా, నీ మ్యారేజ్ అవసరమా, ఈ టైప్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు లేవు. ఇప్పుడు అఫ్కోర్స్ ఇలాంటివి నిర్బంధాలు అంటే ఇంపాక్ట్ ఆన్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ పైన ఇంపాక్ట్ చూపించింది. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ జెండర్. సార్ జెండర్ పైన కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే క్యాస్ట్. ఎస్, ఎలా అంటే ద క్యాస్ట్ సిస్టమ్ హ్యాస్ లెడ్ టు డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ఉమెన్. కొన్ని క్యాస్ట్లు బయట రావడానికి ఉండదమ్మా, కొన్ని క్యాస్ట్లు చదువుకోవడానికి ఉండదు స్త్రీలకి. ఇప్పుడు అన్నీ మారినాయి, చాలా వరకు మార్పులు వచ్చినాయి. ఇవాళ కూడా చాలా మారుమూల ప్రాంతాల్లో నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ అవర్ ఇండియన్ సొసైటీ ఇఫ్ యూ సీ. సో ఈవెన్ నౌ వీ కెన్ సీ ద డిస్క్రిమినేషన్ అండ్ ఉమెన్, అంటే జెండర్ డిస్క్రిమినేషన్ అంటాము. ఆఫ్కోర్స్ ఆల్ క్యాస్ట్లో ఉండొచ్చు, బట్ ఇక్కడ చెప్పిన లోయర్ క్యాస్ట్లో ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు కూడా. హూ ఆర్ ఆఫర్ సీన్ యాజ్ ఇన్ఫీరియర్ టు మెన్ అండ్ ఫియర్ ఆపర్చునిటీస్. మామూలుగానే లేడీస్ని ఈవెన్ అప్పర్ క్యాస్ట్లో ఎలా చూస్తున్నారంటే మెన్ అనే వాళ్ళు డామినేట్ చేస్తూ జెండర్ డిస్క్రిమినేషన్, అది కూడా జనరల్ పేపర్ మనకు వస్తుంది ఎగ్జామినేషన్లో. కాబట్టి ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ జరుగుతోంది, మేల్ డామినేషన్ జరుగుతోంది సొసైటీలో. మనకి ఫిమేల్ ఈక్వాలిటీ కోసం కొట్లాడుతున్నా ఉద్యమాలు జరుగుతున్నా మనకి ఈరోజు ఫెమినిస్ట్ మూవ్మెంట్ వచ్చినప్పటికీ ఇవాళ్ళకు కూడా ఈవెన్ నౌ వీ కెన్ సీ ద జెండర్ డిస్క్రిమినేషన్ ఎస్పెషలీ అమాంగ్ ద లోయర్ కాస్ట్. ఈ లోయర్ కాస్ట్లో ఉండేటువంటి ఉమెన్లో జెండర్ డిస్క్రిమినేషన్ కొనసాగుతూ ఉంది. దిస్ హాజ్ లెడ్ టు ఏ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. అందువల్ల ఏమైపోయింది, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకుండా పోయింది, ఎంప్లాయ్మెంట్ లేకుండా పోయింది, అదర్ ఆపర్చునిటీస్ ఫర్ ఉమెన్. కాబట్టి మిగతా స్త్రీలకి మిగతా ఉమెన్ కూడా ఉంది డిస్క్రిమినేషను, బట్ ఎస్పెషల్లీ ఫర్ ద లోయర్ కాస్ట్ ఉమెన్. సో వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ లేనందువల్ల, చదువు రానందువల్ల వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తగ్గిపోయినాయి, ఇంకా అదే అవకాశాలు తగ్గిపోయినాయి, అంతే కదా. ఇప్పుడు చదువుకుంటావు, జాబ్ వస్తుంది, జాబ్ వస్తే బయటకు వస్తావు, బయటకు వస్తే నీ ఫ్రీడమ్ వస్తుంది, యూ కెన్ ఎంజాయ్ ఆన్ పార్ విత్ అదర్ హ్యూమన్ బీయింగ్స్. ఇవన్నీ వాళ్ళు కోల్పోయారు. కాబట్టి ముఖ్యంగా అందరూ
ఉమెన్ కూడా దీనికి డిస్క్రిమినేషన్ గురైనప్పటికీ జెండర్ డిస్క్రిమినేషన్కి ఎస్పెషల్ లోయర్ క్యాస్ట్లో ఇంకా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అడిషనలీ ద క్యాస్ట్ సిస్టమాటిక్ లెడ్స్ టు డిస్క్రిమినేషన్ ఇన్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ విత్ ఉమెన్ ఫ్రమ్ లోయర్ క్యాస్ట్ బీయింగ్ డినైడ్ ద రైట్ టు మ్యారీ అండ్ ఫార్మ్ ఫ్యామిలీస్. ముఖ్యంగా మన సినిమాలు చూస్తుంటాం అప్పుడు మనం అప్పుడు ఉండేటువంటి వాటిల్లో చాలా వాటిలో చూసాం, కాకిని సినిమాలు అంటే ఉంచుంటాయి. వాళ్ళు చూస్తే ఇవాళ కూడా మనకు ఉండేటువంటి వాటిలో లేడీస్ ఎవరైతే ఉన్నారో వీటిలో ఈ తక్కువ కులాలు అనే పేరుతో ముద్రేసి నీకు అన్ని రకాలు ఇచ్చినా వాళ్ళకి తెలియదు, అవేర్నెస్ లేదు పాపం వాళ్ళకి. సో అందువల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు ఉండేటువంటి డినైడ్ ద రైట్ టు మ్యారీ, వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి హక్కులు లేకుండా ఈరోజు చాలా వరకు మనం బ్యాన్ చేసాం తెలుసు మనకి. మనం ఈ జోగిని వ్యవస్థ కావచ్చు, ఈ మాతంగి వ్యవస్థని మనం బ్యాన్ చేసాం. దాని గురించి మాట్లాడుతున్నాం అన్నమాట మనం. ఈ వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఈ లోయర్ క్యాస్ట్ వాళ్ళు అప్పర్ క్యాస్ట్ ఎక్కడ లేరు గమనించుకోండి. అటైనా మాట్లాడింది అంటే ఎవరిని విమర్శించడం, ఈ ప్రాపర్ కొంచెం ఇబ్బందిగా ఉన్న అన్ని రకాల కులాలు ఉన్నారు అక్కడ కూర్చున్న వాళ్ళలో. ఈ అన్ని కూడా గవర్నమెంట్ ఈరోజు బ్యాన్ చేసింది, ప్రొహిబిట్ చేసింది. జోగిని వ్యవస్థ కావచ్చు, మాతంగి వ్యవస్థ కావచ్చు, ఇలాంటి అన్ని కూడా దేవదాసి వ్యవస్థ కావచ్చు, ఇలాంటి వాటిలో చూస్తే వాళ్ళు డినైడ్ ద రైట్ టు మ్యారీ, పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేకుండా చేశారు వాళ్ళ పాపం. అలాగే ఫార్మ్ ఫ్యామిలీస్, కుటుంబ వ్యవస్థ లేకుండా చేశారు. అర్థమైంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు విన్నారు కదా పదాలన్నీ. ఎన్నో పోరాటాలు చేశారు, స్వాతంత్ర పోరాటం పాత్ర దీన్ని కూడా మహానుభావులు ఎంతో పోరాటం చేశారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పోగొట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి ఎక్కడ పోగొట్టుకున్నారు? ఈ కుల వ్యవస్థ, ఈ కాస్ట్ సిస్టమ్ అనేటువంటి ఈ వ్యవస్థ వల్లనే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతలు, అనేకమైనటువంటి జబ్బులు ఏమవుతున్నాయో వీటన్నిటికీ కారణం కుల వ్యవస్థ. అవునంటారా కాదంటారా? అవునా కదా? ఎస్. కాబట్టి ఇలాంటివి మనం రాస్తాం. కాబట్టి ఇక్కడ ఇంపాక్ట్ ఆన్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ, ఇంపాక్ట్ ఆన్ జెండర్ పైన కూడా మనకు డిస్క్రిమినేషన్ చూపించింది. ఇంపాక్ట్ ఆన్ ఎడ్యుకేషన్, ఇంపాక్ట్ ఆన్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఇండివిజువల్ బిలాంగ్స్ టు లోయర్ క్యాస్టెస్ ఆఫర్ లిమిటెడ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్. ఇవాళ మీకు అందరికీ ఈరోజు మనందరం ఇక్కడ చదువుతుండొచ్చు, ఇక్కడ వచ్చి సిటీస్లో చదువుతున్నారు. ఇవాళకి చూస్తే నూక్ అండ్ కానర్స్కి వెళ్తే మనం ఈరోజు చూస్తున్నాం వాళ్ళకి ఈరోజు సరైనటువంటి ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ లేవు. లోయర్ క్యాస్ట్కి హ్యావ్ బీన్ యాక్సెస్ ఇంపాక్టెడ్ బై ఇన్అడిక్వేట్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్. ఇప్పుడు చూడండి కులవృత్తులు చేస్తూ తిరుగుతుంటాడు. నువ్వేమో కూర్చొని నేనేమో వచ్చి కూర్చొని హాయిగా మన పిల్లల్ని కూర్చొని మన కాలేజీలో స్కూల్స్లో పంపిస్తున్న మంచి ఎడ్యుకేషన్ ఇస్తుంటే వాడు చూస్తాను బాధేస్తావు టైంలో చూసినప్పుడు. నాకు నిజంగా చెప్తున్నా ఎంత బాధేస్తుందంటే మనం ఈరోజు మంచి స్కూల్స్ చదువుతున్నాం, కానీ ఈరోజు లోయర్ క్యాస్ట్ అనే పేరుతో ఉండేటువంటి వాళ్ళు ఆ సరైన అవకాశాలు లేక వాళ్ళు ఇవాళ కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆ టైర్లు గడుపుకుంటూ అంతా మీటింగ్ చేస్తూ చూస్తుంటారు డిస్క్రిమినేషన్ మనకి. కాబట్టి ఇలాంటి వృత్తుల్లో వాళ్ళు ఉండాలంటే లిమిటెడ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అంటే నీకు గవర్నమెంట్ ఇచ్చిన కాదని లేదు, అనేక ప్లాన్స్ ఇచ్చారు, ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా లాస్ట్ రాస్తాం ఏం జరిగాడంటే మనకుండే ఫ్రేమ్ వర్క్లు ఎక్కడ మనకు జరుగుతున్నాయో షార్ట్ ఫాల్స్ రైట్. అలాగే ల్యాక్ ఆఫ్ లిటరసీ అండ్ స్కిల్స్ అమంగ్ ద లోయర్ కాస్ట్. కాబట్టి ఎప్పుడైతే నీకు ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ లేకుండా పోయిందో, ఎప్పుడైతే ఇన్అడిక్వేట్ యాక్సెస్ ఎడ్యుకేషన్ ఉందో అవి ఏమైపోయిందంటే ల్యాక్ ఆఫ్ లిటరసీ, అక్షరాస్యత దూరం అయిపోయారు ఎడ్యుకేషన్కి. స్కిల్స్ లేకుండా పోయారు ఈ లోయర్ క్యాస్ట్లో. డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కంపీట్ ఫర్ జాబ్స్. ఎప్పుడైతే నీకు ఎడ్యుకేషన్ ఉండి, ఎప్పుడైతే నీకు స్కిల్ ఉంటే దెన్ ఓన్లీ యూ కెన్ కంపీట్ విత్ జాబ్స్ ఫర్ విత్ అదర్స్. అంతే కదా? నీకు ఎప్పుడు స్కిల్స్ ఉంటే నువ్వు కంపీట్ చేయగలుగుతావు ఎవరితైనా. నీకేం తక్కువలా తెలివితేటలన్నీ ఉన్నాయి, కానీ నీకు కూడా ఎడ్యుకేషన్ ఇస్తే తెలియడంలా నీకు లేదు, డిస్క్రిమినేట్ డినై అవుతున్నాయి ఇక్కడ. కాబట్టి యూ కెనాట్ కంపీట్ విత్ ద అదర్స్, అందులో జాబ్స్ దూరం అయిపోతున్నారు. అలాగని మరి ఇంపాక్ట్ ఆన్ హెల్త్. కాబట్టి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మీరు రాసుకొని పాయింట్ టు పాయింట్ మర్చిపోకుండా వస్తే గుర్తుంటుంది. మరి హెల్త్ పాయింట్ ఆఫ్ చూస్తే ద లోయర్ కాస్ట్ హు ఆర్ జనరల్లీ లెస్ ఎడ్యుకేటెడ్. జనరల్ ఎలా ఉంటారు వీళ్ళు? తక్కువ చదువుకుంటారు. కాబట్టి ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు హెల్త్ కేర్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్. మనం కూడా చూసాం ఇటీవల మన ఉండేటువంటి దాంట్లో నేను కూడా అంటే పాలిటిక్స్గా మాట్లాడి జనరల్గా మాట్లాడుతున్నాను అవేర్నెస్ మనకి. ఇవాళ కూడా లేకపోతే రోడ్లు లేకపోతే ప్రెగ్నెంట్ అయిపోతే వీడ్చుకొని వాళ్ళు ఆడే బలి తంటాలు పడుతుంటే ఆ విధంగా చూస్తున్నాం మనం. అప్పుడు మనం మారుమూల ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో మన డిప్యూటీ సీఎం గారు కూడా ఏదో కూర్చొని మన ఏదో చేసే రోడ్లు వేయించేది చూసాం మనం. అంటే ఇవాళ ఉన్నారని అర్థం కదా మొన్నదాకా. ఈరోజు మంచి పనులు చేస్తారు గవర్నమెంట్ లేనప్పుడు. అంటే ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. వాళ్ళు చాలా ఉన్నాయి, మన నోటీస్కి చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు హెల్త్ కేర్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్. కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ పట్ల లేదు, హెల్త్ కేర్ లేనందువల్ల ఈ లోయర్ కాస్ట్లో ముఖ్యంగా లీడింగ్ టు హై రేట్స్ ఆఫ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ. పుట్టిన బిడ్డలు చనిపోతున్నారు వాళ్ళలో. నీకు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటుంది, నీ కనీసమైనటువంటి సౌకర్యాలు మనం కల్పించలేనప్పుడు ఏమవుతారు? అక్కడే ప్రసవ వేదన అక్కడే ఉంటారు. లాస్ట్కి వచ్చేస్తుంది, ప్రెగ్నెంట్ అయిపోతే వరదలు వస్తున్నాయి, వాగుల సీజన్లో డెలివరీ అవుతుండొచ్చు, రాలేరు, రకరకాల కొండలు దాటుకొని రావాలి. కాబట్టి వాళ్ళు సరైనటువంటి హెల్త్ ఎడ్యుకేషన్ లేనందువల్ల, సరైనటువంటి యాక్సెసిబుల్ లేనందువల్ల వాళ్ళు ఇన్ఫాంట్ మోర్టాలిటీ, ఈ శిశువులైన వాళ్ళు చనిపోతున్నారు, పుట్టిన బిడ్డలే చనిపోతున్నారు. మాల్ న్యూట్రిషన్. ఇంకోటి చూడండి ఎంత ఘోరంగా ఉంటారు వాళ్ళు పిల్లలు. చూడండి ఎట్టుంటారు, ఈ కళ్ళు ఇలా ఉండి ఎముకలంతా ఇలా ఉండేసి ఈ రిప్స్ కూడా పక్క టెంపులు కూడా కనిపిస్తుంటాయి పిల్లలు. చూడండి, చూసారు ఎప్పుడన్నా?
చూడండి ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు చూడండి. అంటే మాల్ న్యూట్రిషన్ అంటే సరైన పోషణ గవర్నమెంట్ చేస్తుంది స్కీమ్స్ కాదనలా, అంటే ఎక్కడో షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, అవి మనం మాట్లాడదాం టెస్ట్ చేసి. కాబట్టి జరుగుతుండడం వల్ల అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ దారితీస్తున్నాయి. అడిషనల్లీ ద క్యాస్ట్ సిస్టమ్ హ్యాస్ లెడ్ టు డిస్క్రిమినేషన్ ఇన్ హెల్త్ కేర్ సెట్టింగ్స్. కాబట్టి ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఈ హెల్త్ కేర్ సెట్టింగ్లో డిస్క్రిమినేషన్ కావాలని చేయకపోవచ్చు, కానీ వాళ్ళకి అందుబాటులో లేనందువల్ల విత్ ద లోయర్ కాస్ట్ బీయింగ్ డినైడ్ యాక్సెస్ టు క్వాలిటీ హెల్త్ కేర్. కాబట్టి నీకుండే క్వాలిటీ, నీకుండే అపోలో హాస్పిటల్ వాళ్ళకి అందుబాటులో లేదు కదా, నీకుండే విజయ హాస్పిటల్ వాళ్ళకి అందుబాటులో ఉండదు కదా. ఇది ఆర్థికమే వ్యవస్థ కాదనొచ్చు, బట్ కులంకి ఇది ఆర్థికానికి చాలా వరకు లింక్ ఉండి ఈ లోయర్ కాస్ట్ అనే వాళ్ళు ఆర్థికంగా వెనకబడ్డారు కాబట్టి చాలా కాలం నుంచి వాళ్ళు చాలా వరకు డినై అయ్యారు. అఫ్కోర్స్ అప్పర్ కాస్ట్లో కూడా ఈరోజు డినై అవ్వచ్చు నీ ఆర్థిక వ్యవస్థ వల్ల. ఇదైతే మనం జనరల్గా క్యాస్టిజన్ వస్తున్నాం అంటే దీని గురించి వెళ్తున్నాయి పేపర్లో. నెక్స్ట్ మరి ఇంపాక్ట్ అండ్ మెంటల్ హెల్త్. అదేం సార్ హెల్త్ మెంటల్ హెల్త్ వేరు అంటే అవును. ఎందువల్లంటే మన హెల్త్ గురించి మాట్లాడాం. మెంటల్ హెల్త్ అంటే ద డిస్క్రిమినేషన్ మార్జినేషన్ ఫేస్డ్ బై లోయర్ కాస్ట్ కెన్ లీడ్ టు ఫీలింగ్స్ ఆఫ్ షేమ్, వర్త్లెస్నెస్ అండ్ హోప్లెస్నెస్. ఒక చోటకు వస్తాడు, ఈరోజు మనకి సోషల్ మీడియా వచ్చి చాలా తగ్గినాయి, అయినా కూడా మనం చూస్తుంటాం అప్పుడు మనం. అంటే ఒక డిస్క్రిమినేషన్ వల్ల ఏమవుతుందంటే ఫీలింగ్స్ ఆఫ్ షేమ్, అవమానానికి గురవుతాడు స్టూడెంట్. తక్కువ అనే ఫీలింగ్తో తనకు వచ్చేస్తున్నాడు. అంటే నేను వాళ్ళు గొప్పవాళ్ళేమో, నేను తక్కువ అనే ఫీలింగ్ బయటపడకపోయిన చదువుకున్నా ఇది తెలియకుండా ఉందన్నమాట. ఈ షేమ్కి గురవుతున్నాడు. అలాగే వర్త్లెస్నెస్, ఆయన గొప్పవాడేమో నేను పనికిమాలిన ఫీలింగ్ అవుతున్నాడు. హోప్లెస్నెస్, నా వల్ల కాదనుకుంటున్నాడు. అంటే నీకు తెలియకుండానే ఒక పెసిమిస్ట్గా నిరాశావాదిగా మారిపోతున్నాడు ఇక్కడ యాక్చువల్గా. అవునా కదా? అప్పుడు మెంటల్ హెల్త్ పైన మానసిక ఆరోగ్యమైన హెల్త్ చూపించాను కదా, కాబట్టి హెల్త్ ఈజ్ డిఫరెంట్, మెంటల్ హెల్త్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి ఐషియల్లీ ద ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ రిసోర్సెస్ లీడ్ టు ఫీలింగ్స్ ఆఫ్ స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. అంతేకాకుండా ఎప్పుడైతే నీకు సరైనటువంటి అవకాశాలు, ఆపర్చునిటీస్, సరైన రిసోర్సెస్ సరైన అందుబాటులో లేవో ఈ ఫీలింగ్స్ ఆఫ్ స్ట్రెస్, యాంగ్జైటీ, స్ట్రెస్కి గురైపోతున్నావు, యాంగ్జైటీ ఆందోళన పడిపోతున్నావు, అండ్ డిప్రెషన్ ఒక రకమైనటువంటి దాన్ని తెలిపి నా వల్ల ఏం కాదులే, నేనేం చేయలేనులే ఇటు అంటాడు. అంటే తెలియకుండా ఈ మెంటల్ హెల్త్ పోగొట్టుకుంటున్నాడు. సో ఇది కూడా క్యాస్టిజమే ఫలాలుగా వచ్చినటువంటి దానివల్ల జరిగినట్టుదే. దిస్ కెన్ కాంట్రిబ్యూట్ టు హయ్యర్ రేట్స్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అమంగ్ ద లోయర్ కాస్ట్. కాబట్టి అందువల్ల చూస్తే సర్వే చేస్తే ఎక్కువలో ఎవరికి ఉందంటే మెంటల్ హెల్త్ ఎవరికైనా దెబ్బతినచ్చు. ఎక్కువ మంది ఈ లోయర్ కాస్ట్లో ఉండే వాళ్ళలో ఇలాంటి యాంగ్జైటీ, ఇలాంటి డిప్రెషన్, ఇలాంటి స్ట్రెస్ ఇలాంటివి మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి నెగటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్గా చెప్పుకోవచ్చు వీటిని కూడా మనము. ఇవి నెగటివ్ ఎఫెక్టే. సరే, నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ క్యాస్ట్ సిస్టంలో కల్చరల్ ఐడెంటిటీ అనేది కూడా ఈరోజు మనకు ఈ క్యాస్ట్ సిస్టంలో ఉండే దానిలో చూడొచ్చు. ఎలా అంటే ఇన్ క్రియేషన్ ఆఫ్ డిస్టింక్ట్ కల్చరల్ ఐడెంటిటీస్ ఫర్ డిఫరెంట్ క్యాస్ట్. ఏంటి మీ క్యాస్ట్? ఇది మీరు చేస్తారు పలాందాన్ని అంటున్నావు. మీ కల్చర్ కంటే ఒక రకమైన ఐడెంటిటీకి నువ్వు కులాన్ని చేస్తున్నావు, నీ సబ్ కాస్ట్లో కూడా చేస్తున్నావు. కాబట్టి ఒక్కొక్క కల్చర్కి, ఒక్కొక్క క్యాస్ట్కి, ఒక్కొక్క రకమైన సబ్ కాస్ట్కి ఒక్కొక్క రకమైనటువంటి కల్చరల్ ఐడెంటిటీ, సాంస్కృతికపరమైనటువంటి మీకంటూ కొన్ని అలవాట్లు, ఆచారాలు, వ్యవహారాలు, ట్రెడిషన్స్, కస్టమ్స్, ప్రాక్టీసెస్ ఉంటాయి. ఇవి ఏమవుతుందంటే ఈచ్ క్యాస్ట్ ఓన్ సెట్ ఆఫ్ కస్టమ్స్, ట్రెడిషన్స్ అండ్ బిలీఫ్స్. కాబట్టి నీకు ప్రతి కులానికి, ప్రతి క్యాస్ట్కి, ప్రతి సబ్ క్యాస్ట్కి కూడా నీకుండే కొన్ని ట్రెడిషన్స్, నీకుండేటువంటి కొన్ని ప్రాక్టీసెస్, నీకుండే బిలీఫ్స్, నమ్మకాలు, ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే దిస్ లెడ్ టు ఏ ల్యాక్ ఆఫ్ కల్చరల్ ఇంటిగ్రేషన్. కాబట్టి మనంతా ఒకటే నువ్వు ఎంత చెప్పుకున్నా, మనమంతా ఒకటే మనం కలుపుకోవాలని చూసినా ఎప్పుడైతే ఇది వచ్చేసిందో ఈ కల్చర్ ఇది వచ్చేసి, కాబట్టి లెట్ ఏ ల్యాక్ ఆఫ్ కల్చరల్ ఇంటిగ్రేషన్. మనంతా కల్చరల్గా, సాంస్కృతిక పరంగా ఒకటే, భారతీయులంతా ఒకటే, ఇండియన్స్ అది ఒకటే అని మనం చాలా వరకు మనం చెప్పుకున్నా ఇది నీకు చూస్తున్నాం ఈరోజు కూడా మనము ఎలాంటి ప్రభావితం చూపిస్తుందో. ఒకరినొకరు అపనమ్మకంతో చూసుకున్నట్టే పరిస్థితులు వస్తాయి కొన్ని సందర్భాల్లో. కాబట్టి రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్. కాబట్టి ఎప్పుడైతే నీ యొక్క కల్చరల్ ఎంటిటీ కోసమో, నీ యొక్క సాంస్కృతికమైన గుర్తింపు కోసమో, నీ కులంలో ఉండే ప్రాక్టీసెస్ కోసం గుర్తింపు కోసమో ఎప్పుడైతే ప్రయత్నం చేసావో నీకు ఉండేటువంటి కల్చరల్ ఇంటిగ్రేషన్ దెబ్బతినింది. దాంతోపాటుగా రీఎన్ఫోర్స్మెంట్ ద క్యాస్ట్ సిస్టమ్, నీ కుల వ్యవస్థ బలంగా తయారవుతుంది. అఫ్కోర్స్ దానివల్లే కదా పాలిటిక్స్లో ఓటింగ్ బ్యాంక్ కానించే చూస్తున్నాం. ఇవి కూడా నెక్స్ట్ రాస్తాను జనరల్ క్వశ్చన్స్ అవన్నీ. మేకింగ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ఇండివిజువల్స్ టు బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ద సోషల్ అండ్ ఎకనామిక్ కన్స్ట్రెంట్ ఇంపోజ్డ్ బై దేర్ క్యాస్ట్. కాబట్టి ఇండివిజువల్స్, వ్యక్తులు ఎవరైనా ఈ కుల వ్యవస్థ, ఈ క్యాస్ట్ సిస్టమ్ ఉండే ఫ్రేమ్ని బ్రేక్ చేసి బయటకు వచ్చేద్దామని చూసినా నీకుండేటువంటి కల్చరల్ ఐడెంటిటీ, నీకుండేటువంటి సాంస్కృతికమైన గుర్తింపు అనేది నేను రానికుండా చేస్తున్నాయి. ఇది కూడా మనము ఈ ఇంటిగ్రేషన్కి, ఈ సమైక్యతకు భంగంగా ఈ క్యాస్ట్ సిస్టమ్ పరిణమించింది. సో అలాగనే చూస్తే ఇంపాక్ట్ ఆన్ సోషల్ మొబిలిటీ, ఇందాక క్వశ్చన్ చూశారు 2025లో ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ ద సోషల్ మొబిలిటీ ఇచ్చారు కదా క్వశ్చన్, మన 25 చూసాం మెయిన్స్లో.
కాబట్టి ఇంపాక్ట్ అండ్ సోషల్ మొబిలిటీ, ఈ సమాజంలో మొబైల్ కావాలి, మూవ్ కావాలి, ఇక్కడి నుంచి ఇంకో చోట మారాలంటే కుల వ్యవస్థ ఒప్పుకోదు. ద రిజిడ్ హైరార్కీ, ఎలా ఉంది హైరార్కీ? రిజిడ్గా ఉంది. రిజిడ్ అంటే నాట్ ఫిక్సిబుల్. యూ కెనాట్ చేంజ్ యువర్ క్యాస్ట్. కుడ్ యూ? నో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మార్చుకోగలుగుతావా? నువ్వు ఎంత పొజిషన్గా వెళ్ళిపో, నీ క్యాస్ట్ అంటే అదే క్యాస్ట్, అంతే, మార్చలేదు కదా. కాబట్టి రిజిడ్గా ఉంది. కాబట్టి రిజిడ్ హైరార్కీ ఇంపోజ్డ్ బై ద క్యాస్ట్ సిస్టమ్ హ్యాస్ మేడ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ఇండివిజువల్స్ టు మూవ్ అప్ ద సోషల్ అండ్ ఎకనామిక్ ల్యాడర్. ల్యాడర్ అంటే ఇచ్చిన ఇలా ఉంది, నిచ్చిన ఇలా ఉంది, ఇక్కడ నుంచి నువ్వు వెళ్దామంటే నువ్వు కింద ఉండేటి వాడివి, ఇక్కడ పైకి పోదామంటే పోదాడు వల్ల నీకు. ఇక్కడ ల్యాడర్, ఎకనామిక్ ల్యాడర్, ఆర్థికమైన దాంట్లో వెళ్ళలేవు, సోషల్ ల్యాడర్ వెళ్ళలేవు. రిగార్డెడ్ టాలెంట్, నీ టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది, క్వాలిఫికేషన్ ఉంది, నీకు అన్నీ ఉన్నాయి. టాలెంట్ ఉంది, నో డౌట్, స్కిల్ ఉంది, ఎబిలిటీ ఉంది, బట్ ఆపర్చునిటీస్ లేవు, ఎందుకు క్వాలిఫికేషన్ లేవు. దిస్ హెస్ లెట్ ఏ ల్యాక్ ఆఫ్ అప్వర్డ్ మొబిలిటీ ఫర్ ద లోయర్ క్యాస్ట్. కాబట్టి ఎన్ని ఉన్నా కూడా ఈ కుల వ్యవస్థలో, ఈ క్యాస్టిజంలో నీలో టాలెంట్ ఉన్నా, డిస్పైట్ ద టాలెంట్ వాట్ యు హ్యావ్, డిస్పైట్ ద ఎబిలిటీస్ వాట్ యు హ్యావ్, డిస్పైట్ ద క్వాలిఫికేషన్ దో యూ పొజెస్, యు ఆర్ నాట్ పర్మిటెడ్ టు మూవ్ ఫ్రమ్ లోయర్ రంగ్ టు ద అప్పర్ రంగ్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్. నీ కింద వ్యవస్థ నుంచి పై వ్యవస్థకి వెళ్ళడానికే ఇట్ వోంట్ పర్మిట్స్, నేను అలో చేయదు. హూ ఆర్ ఆఫన్ ట్రాప్డ్ ఇన్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. కాబట్టి ఇలాంటి వాటి వల్ల నీలో స్కిల్స్ ఉన్నా ఏమున్నా నీకెక్కడ రా, నీకేం అవసరమా అని కొన్ని విలేజ్లు అనొచ్చు, చట్టాలు ఉండొచ్చు, చట్టాలు అన్ని చోట్లకి వెళ్ళాం మూలలోకి. ఈరోజు జరుగుతుంది అదే. వాళ్ళు యాక్సెస్ లేదు వాడికి. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు, ఆ లోయర్ క్యాస్ట్లో పుట్టిన దానికి ట్రాప్డ్ ఇన్ పావర్టీ, పేదరికంతో కొట్లాడుతున్నాడు, ఇరుక్కుపోతున్నాడు, అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ సంస్థ బాధపడుతున్నాడు. పర్పెచ్యుయేటింగ్ స్ప్రెడ్డింగ్ ద సైకిల్స్ ఆఫ్ పావర్టీ అండ్ డిస్క్రిమినేషన్, స్ప్రెడ్ చేస్తున్నాడు ఆ పావర్టీని, ఆ పేదరికాన్ని, డిస్క్రిమినేషన్, వివక్ష కంటిన్యూ అవుతూ ఉండదు, స్ప్రెడ్ అవుతూనే ఉంది, ఎక్కడ ఆగడం వల్ల. కాబట్టి ఇవన్నీ కూడా కుల వ్యవస్థకి ఇంపాక్ట్, ఇవన్నీ కూడా సోషల్ మొబిలిటీకి ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది నీకు. సో ఫ్యాక్టర్స్ కంటే విడిగా క్వశ్చన్ అడిగి దాని మీద విడిగా ఇస్తాను నేను. ఇంపాక్ట్ పొలిటికల్ రిప్రజెంటేషన్, ఆఖరికి చివరికి ఎలా అయిపోయిందంటే పొలిటికల్ రిప్రజెంటేషన్, రాజకీయపరమైనటువంటి దాంట్లో రిజర్వేషన్స్ ఉన్నప్పటికీ, ఎన్ని ఉన్నప్పటికీ మనకి అన్ని ఉన్న ఏం జరుగుతుందంటే ద హయ్యర్ కాస్ట్ ఆర్ జనరల్లీ మోర్ ఎడ్యుకేటెడ్ అండ్ మోర్ రిసోర్సెస్ హ్యావ్ బీన్ disproportionately represented in political positions leading to a lack of representation for the lower caste. మీరు అడగచ్చు, అదేంటి సార్ మాకు ఎంత పర్సంటేజ్ ఉంది, ఇన్నున్నాయని ఉండొచ్చు, చూస్తున్నారు మీరు, ఎవరో ఒకరు కూర్చొని పెడుతున్నారు, ఒక అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, ఆ ఊళ్ళో డామినేట్, అది కూడా వస్తుంది నెక్స్ట్, డామినేట్ క్యాస్ట్ గురించి డిస్కస్ చేసి మంచి టాపిక్స్ ఉన్నాయి దీంట్లో ఆంథ్రోపాలజీలో. వాళ్ళు నీకు ఎంజాయ్ చేయలేకపోతున్నాడు ఈ కుల వ్యవస్థ వల్ల. సిటీస్లో చాలా మార్పు వచ్చి ఉండొచ్చు నీకు, అవి కూడా మాట్లాడదాం, అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్ అని. ఈ మారుమూల ప్రాంతాల్లో ఈ క్యాస్టిజం వల్ల, కుల వ్యవస్థ వల్ల వీళ్ళకు ఉండే దాంట్లో వాడు అతను ఖచ్చితంగా నీకు పొలిటికల్ రిప్రజెంటేషన్ లేదు, నీకు రావాల్సిన దాంట్లో ఉన్న అతను పేరు పెట్టుకుని వేలు ముద్ర చేసి ఆడిస్తాడన్నమాట ఆట. సో ఇలా జరుగుతున్నాయి. దిస్ హెస్ లెట్ ఏ ల్యాక్ ఆఫ్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ దట్ అడ్రస్ ద నీడ్స్ అండ్ కన్సర్న్స్ ఆఫ్ ద లోయర్ కాస్ట్ అండ్ హ్యాస్ పర్పేచుయేట్ ద మార్జినలైజేషన్ డిస్క్రిమినేషన్ దే ఫేస్. ఇవాళ లోయర్ కాస్ట్ ఫేస్ చేసేటువంటి వాళ్ళు ఉండేటువంటి డిస్క్రిమినేషన్, వివక్షత కావచ్చు, వాళ్ళు గురయ్యేటువంటి మార్జినేషన్, ఈరోజు మిగతా అభివృద్ధి దూరంగా ఉండాలంటే దీనికంతా కూడా కారణం ఏంటంటే ఇక్కడ మనం చూస్తే గవర్నమెంట్ ఇచ్చింది పాలసీస్, ప్రోగ్రామ్స్, కానీ సరిపోవడం వాళ్ళకి అడ్రస్ ద నీడ్స్ అండ్ కన్సర్న్ ద లోయర్ కాస్ట్. ఏ లోయర్ కాస్ట్ అయితే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినటువంటిది అడ్రస్ చేయలేకపోతుంది చాలా వరకు మారుమూల ప్రాంతాల్లో. అక్కడ పాలసీస్ అక్కడే ఉంటాయి. ఓ పంచాయతీలు తీసుకోండి మారుమూల ప్రాంతాల్లో, అక్కడ అంతున్నాయా అంటే ఇప్పుడు చూస్తున్నాం ఈ డామినెంట్ క్యాస్ట్లు డిక్టేట్ చేస్తాయి కాబట్టి లోయర్ క్యాస్ట్లు అందుకోలేకపోతున్నాయి బికాస్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్. నెక్స్ట్ అలాగే చూస్తే ఇంపాక్ట్ ఆన్ బిజినెస్ అండ్ డెవలప్మెంట్, ఇంతే కాకుండా బిజినెస్ డెవలప్మెంట్ పైన కూడా ఈరోజు ఇంపాక్ట్ చూపిస్తుంది క్యాస్టిజం. ఎలా అంటే ఇండివిజువల్ బిలాంగ్ టు లోయర్ క్యాస్ట్ హ్యావ్ ల్యాక్ ఆఫ్ ఎంటర్ప్రినర్షిప్. కాబట్టి ఎంటర్ప్రినర్షిప్ అంటే వ్యవస్థాగతం అంటాం, అంటే ఒక పెట్టుబడి పెట్టడం కానీ, ఒక ఫ్యాక్టరీ పెట్టడం కానీ, ఇతర నాయక లక్షణాలతో నువ్వు ఉండే మిగతా వాళ్ళకంటే స్కిల్స్ ఉంటాయి. ఇది కూడా లేదు వీళ్ళ దగ్గర, ఎంటర్ప్రినర్షిప్ ఉండదు. కాబట్టి ఏమవుద్ది, ఎకనామిక్ ఆపర్చునిటీస్ అందుకోలేడు, ఆర్థికమైన అవకాశాలు అందుకోలేడు, పర్పేచుయేటింగ్ ద సైకిల్స్ ఆఫ్ పావర్టీ అండ్ డిస్క్రిమినేషన్. కాబట్టి ఎప్పుడైతే నీ ఎకనామిక్ ఆపర్ అందుకోలేవో, ఎప్పుడైతే లీడ్ టు ల్యాక్ ఆఫ్ ఎంటర్ప్రినర్షిప్, వ్యవస్థాగత లక్షణం అంటాం, ఈ యొక్క ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇతరత్ర ఉండేటువంటి వాటిని పెట్టుబడి నాయకత్వ లక్షణాలు అంటాం, ఇవి లేనందువల్ల. సో కాబట్టి ఇక్కడ సైకిల్స్ ఆఫ్ పావర్టీ అండ్ డిస్క్రిమినేషన్, కాబట్టి ఇక్కడ ఉండేటువంటి పేదరికం కావచ్చు, డిస్క్రిమినేషన్ కావచ్చు, వివక్షత కావచ్చు, ఇవి కొనసాగుతున్నాయి. అడిషనల్లీ ద క్యాస్ట్ సిస్టమ్ లెస్ టు డిస్క్రిమినేషన్ ఇన్ ద వర్క్ ప్లేస్. ఇంకా చెప్పాలంటే వర్క్ ప్లేస్లో ఎక్కడైతే పనిచేస్తున్నావో అక్కడ డిస్క్రిమినేషన్ కొనసాగుతుంది, విత్ ద లోయర్ కాస్ట్ బీయింగ్ డినైడ్ యాక్సెస్ ఫర్ ఫెయిర్ వేజెస్, ప్రమోషన్స్ అండ్ అదర్ జాబ్ ఆపర్చునిటీస్.
కాబట్టి అక్కడ సరైనటువంటి లేవు, వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి శాలరీస్లో, ఫ్యాక్టరీస్లో. గవర్నమెంట్ జాబ్స్ ఇబ్బంది ఉండదు. ప్రైవేట్ జాబ్స్కి వెళ్తే అక్కడ ఇవాళ కూడా మనం చూస్తే నీ క్యాస్ట్ బేస్డ్గా ఈరోజు చాలా వాటిలో జరుగుతుంటే తెలుస్తుంది మనకి. కాబట్టి ఈరోజు నేను ప్రమోషన్స్లో వాడికి అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చిన ప్రమోషన్స్ ఇవ్వడం లోయర్ క్యాస్ట్కి, అలాగనే వాళ్ళకి అదర్ జాబ్ ఆపర్చునిటీ రావడంలా, వాళ్ళకి ఫేర్ వేజెస్ తగినటువంటి జీతాలు ఇవ్వడంలా, ఇలాంటి డిస్క్రిమినేషన్ ఈవెందో మనం 75 years ఇండిపెండెన్స్ తర్వాత ఈవెన్ దో వీ హ్యావ్ ద సేఫ్ గార్డ్స్, కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్, స్టిల్ దే ఆర్ ప్రివైలింగ్ ఇన్ ఇండియా అనేది సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి. అలాగనే ఇంపాక్ట్ ఆన్ సోషల్ క్యాపిటల్. సోషల్ క్యాపిటల్ తెలుసు కదా మీకు? ఎస్, ఫైనాన్షియల్ క్యాపిటల్ కాదు, సోషల్ క్యాపిటల్ అంటాం, సామాజిక పెట్టుబడి అంటాం. ఇది మీద ప్రభావం చూపించింది. క్యాస్ట్ సిస్టమ్ ఆల్సో లెడ్ టు ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ సోషల్ క్యాపిటల్ ఇండియా. ఈరోజు సోషల్ క్యాపిటల్ పైన ఈ కుల వ్యవస్థ, ఈ యొక్క క్యాస్టిజం అనేది ఎంత ప్రభావితం చూపించిందంటే ఇది లెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ సోషల్ నెట్వర్క్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ ఐడెంటిటీస్ లీడింగ్ టు ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ సోషల్ క్యాపిటల్. కాబట్టి క్యాస్ట్ ఐడెంటిటీ, నీ కులం గుర్తింపు ఆధారంగానే నీకు ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, నీకు కులం గుర్తుగానే సోషల్ నెట్వర్క్ ఏర్పడుతున్నాయి. కాబట్టి ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ సోషల్ క్యాపిటల్. ఈ సోషల్ క్యాపిటల్ నీ ల్యాండ్ ఎలాగనో చిన్నాభిన్నం అయిపోయినట్టుగా ఇదంతా సొసైటీలో ఉండేటువంటి క్యాపిటల్ని ముక్కలు ముక్కలు చేసుకొని నీ కులం వేరే, నా కులం వేరే, నీకు వేరే అంటే ఈ క్యాస్టిజం వల్ల సరైనటువంటి ఫ్రూట్స్ని అందకుండా సరైనటువంటి టాలెంట్ వస్తుందా అంటే రాదు. ఒకచోట పూల్ చేయడానికి ఈ ప్రతిబంధకంగా ఆబ్స్టకల్గా మారిపోయింది. దిస్ కెన్ లీడ్ టు ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ ట్రస్ట్ అమాంగ్ డిఫరెంట్ క్యాస్ట్. కాబట్టి రకరకాల క్యాస్ట్లో రకరకాల దాంట్లో కోఆపరేషన్ లేదు, ట్రస్ట్ లేదు. ఒకటి నమ్మడు, నీ కులవాడు నా కులం నమ్మడు, నా కులవాడు నీ కులం నమ్మడు, మన కులాన్ని ఇంకోటి నమ్మడు. ఒక ఫ్యాక్టరీ పెడితే వీడు ఆ కులం వాడు కదా అని దెబ్బతీసిన భయం నాకు లేదు, నన్ను చూసి వాడు భయపడతాడు. ఇది ఈ రోజు ఉండేటువంటి సోషల్ క్యాపిటల్ దెబ్బడం అంటే ఫ్రాగ్మెంటేషన్ జరిగిపోయింది, మొక్కలు జరిగిపోయింది. అంటే భయపడుతున్నారు ఇవాళ కూడా, అంటే ఇంత చదువుకున్నా ఇంతైనా కూడా ఇది జరుగుతున్నారు. కాబట్టి మేక్ డిఫికల్ట్ టు బిల్డ్ సోషల్ క్యాపిటల్ దట్ వుడ్ బి బెనిఫిషియల్ టు మెంబర్ సొసైటీ. ఈ రోజుండే సొసైటీలో ఈ టోటల్గా ప్రతి మెంబర్కి ఉపయోగపడే సోషల్ క్యాపిటల్ ఈ రకమైన ఫ్రాగ్మెంటేషన్ జరగడం వల్ల టోటల్గా మొత్తం డిస్ట్రాక్ట్ అయ్యి కనిపిస్తుంది. ఇది మేజర్ ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ క్యాపిటల్. మరి ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్ సర్వీసెస్. సార్ పబ్లిక్ సర్వీసెస్ ఏంటంటే డినైడ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, యాక్సెస్ టు పబ్లిక్ సర్వీస్ సచ్ as హెల్త్ కేర్, ట్రాన్స్పోర్టేషన్, శానిటేషన్. సార్ మాకు ఎక్కడ సార్ ఇబ్బందులు అంటే నీకు లేవు నాకు లేవు బాబు, మన టౌన్లో ఉన్నాం, సిటీస్లో ఉన్నాం. ఇవాళ కూడా నువ్వు కొంత కాన్స్కి వెళ్తే నీ శానిటేషన్లో, ట్రాన్స్పోర్టేషన్లో, హెల్త్ కేర్లో నువ్వు ప్రాబ్లం ఉండాలా, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్కి దూరం అయిపోతున్నారు పబ్లిక్ సర్వీస్ అంటేవి. కాబట్టి ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు బేసిక్ నీడ్స్. కాబట్టి ప్రాథమిక అవసరాలు ఉంటాయి, అవి అందుబాటులో లేకుండా పోతున్నాయి. కాబట్టి ఏమవుద్ది? పర్పెచువేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా. పేదరికానికి ఇవే కారణం. కాబట్టి ఇంకే కాకుండా లెడ్ టు డిస్క్రిమినేషన్ ఇన్ యాక్సెస్ టు పబ్లిక్ సర్వీసెస్ విత్ లోయర్ కాస్ట్ బీయింగ్ డినైడ్ యాక్సెస్ టు క్వాలిటీ సర్వీస్ బీయింగ్ ట్రీటెడ్ అన్ఫెయిర్లీ. ఇవాళ కూడా లోయర్ కాస్ట్ని వాళ్ళు అన్ఫెయిర్గా చూడడం వల్ల, ఈక్వల్గా చూడడం వల్ల వాళ్ళకు ఉండేటువంటి డినైడ్ అంటే ఆ క్వాలిటీ సర్వీస్ని డినై చేయడం వల్ల, మనం తిరస్కరించడం వల్ల, అందుబాటులో లేకపోవడం వల్ల ఈ పబ్లిక్ సర్వీస్ వల్ల వాళ్ళు ఈరోజు మా పావర్టీ అనేది కంటిన్యూ అవడానికి వస్తుంది. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సార్ కాస్టిజంకి అంత ఉంది సార్ అంటే ఎస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పలచబడిపోతున్నాం. ఇప్పుడు తగ్గింది కానీ దిస్ క్యాస్ట్ సిస్టమ్ నెగటివ్ రెప్యుటేషన్ ఫర్ ఇండియా ఇన్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. మనకేంటో తక్కువ, వీఆర్ ఇండియన్స్ అని కాల్ రైట్ అంటాం అంతనా. నేనేంటంటే కాల్ రైట్ ఎగరేస్తా నేను ఇండియన్స్ అనేసి. కానీ ఇదే ఇండియన్స్ అక్కడ అఫ్కోర్స్ ఫారిన్ కంట్రీస్లో రేసిజం జరుగుతుంది, జాతి వివక్షత, మన దగ్గర క్యాస్టిజం ఉంది. మరి ఇంత గొప్పగా చెప్పుకునే భారతీయ సంస్కృతిలో కేవలం ఒకే ఒక మైనస్ క్యాస్టిజం ఉండడం వల్ల, మనం లోయర్ క్యాస్ట్ అనే పేరుతో విచక్షణ చూపించడం వల్ల ఈరోజు నెగటివ్ రెప్యుటేషన్ ఫర్ ఇండియా ఇన్ ది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, అంతర్జాతీయ సమాజంలో, ప్రపంచం దృష్టిలో, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దృష్టిలో మనం ఈరోజు తక్కువ చూపు నెగిటివ్గా చూడబడుతున్నాం. కాబట్టి విత్ మెనీ కంట్రీస్ అండ్ ఆర్గనైజేషన్స్ క్రిటిసైజింగ్ ఇండియా ఫర్ ఇట్స్ ఫెయిల్యూర్ టు అడ్రస్ ద డిస్క్రిమినేషన్. ఏదైనా జరగకూడని సంఘటన జరిగినప్పుడు మనం చూసాం, గుంటూరులో జరిగిన సంఘటన, చుండూరు సంఘటన రాయండి ఎగ్జామినేషన్ రాయొచ్చు మీరు ఇప్పుడు కనిపించినట్టు. ఇలాంటివి జరిగినప్పుడు అప్పుడు దాకా లేనటువంటి ఒక రకమైనటువంటి అభద్రతాభావం ఏర్పడితే, ఈ ఇప్పుడు అంతా మీడియా అంతా ఎలా వచ్చేసింది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి, వెంటనే వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమవుతారు, దాని గురించి రాసినప్పుడు మనం అక్కడ ఉండేవాళ్ళు మన ఇండియన్సే కావచ్చు, మన తోటి ఉండేట్టు అక్కడ ఉండేవాళ్ళు కూడా ముద్దాయిలా నిలబడుతున్నారు. భారతదేశ యొక్క ప్రతిష్ట మసక భారతం ఉంది యాక్చువల్గా. కాబట్టి ఇవంతా బికాస్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ కదా. అదే ఇండివిజువల్ జరుగుతున్న సంఘటన తప్పే. ఆ తప్పు అనేది క్యాస్ట్ రంగు ఎప్పుడు పులుముకుందో, ఆటోమేటిక్గా క్యాస్టిజం జరిగిందో ఈ ఖచ్చితంగా తల ఉంచాల్సి వస్తుంది మిగతా వాళ్ళు కూడా.
నీకుండే కజిన్స్ ఎక్కడన్నా అమెరికాలో ఉన్నా, నీకుండే కజిన్స్ కెనడాలో ఉన్నా, నీకుండే కజిన్స్ యూరోపియన్ కంట్రీస్లో ఉన్నా, అక్కడికి జాబ్ కోసం వెళ్ళుంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు, క్యాస్ట్ బేస్ జరిగినప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, అంతర్జాతీయ సమాజం దృష్టిలో మనం దోషిగా, ముద్దాయిగా తలంచుకొని షేమ్ఫుల్గా నిలవాల్సి వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఇంపాక్ట్ ఆన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇది ఒకసారి మనకు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సంబంధాలు కూడా ప్రభావితం చూపించింది. చాలా వరకు తగ్గినాయి, బట్ ఇది కూడా ఒక ఇంపాక్టే చెప్పుకోవచ్చు మనం. మరి ఇంపాక్ట్ అండ్ రూరల్ ఏరియాస్, ఈ రోజు ఉండేటువంటి రూరల్ ఏరియాస్లో చూస్తే ద లోయర్ కాస్ట్ who are often farmers and agricultural workers have lack of economic opportunities and perpetuation of poverty in rural areas. ఇవాళ ఉండేటువంటి రూరల్ ఏరియాస్లో, ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ లోయర్ కాస్ట్ అని ఎవరైతే ఉన్నారో, ఈ లోయర్ కాస్ట్కి ఏమున్నాయంటే ఫార్మర్స్గా అగ్రికల్చర్ వర్కర్స్ ఉంటారు, అంతే కదా. వీళ్ళు ఎవరు ఉంటారు జనరల్గా లోయర్ కాస్ట్? ఫార్మర్స్ ఉంటారు, అగ్రికల్చర్ లేబర్స్ ఉంటారు. ల్యాక్ ఆఫ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్. వీళ్ళ ల్యాండ్ లార్డ్స్ అయితే ఉండరు సాధారణంగా. ఉంటారా? భూస్వాములు ఉన్నారా? లేరు. ఎక్కడైనా చూడండి, ఆల్మోస్ట్ ఇండియా అంతా తిండి. ఈ సర్వేలో చూస్తే మనకు తెలియదు లేక్ ఆఫ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్, సరైనటువంటి ఆర్థిక వసతులు లేనందువల్ల వాళ్ళు ఈ పేదరికాన్ని పర్పీట్ చేస్తూ రూరల్ ఏరియాస్ ఉన్నారు. అడిషనలీ క్యాస్ట్ రిలేటెడ్ టు డిస్క్రిమినేషన్ ఇన్ యాక్సెస్ టు రిసోర్సెస్. ఎప్పుడైతే నీ పావర్టీ ఉందో, ఎప్పుడైతే డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎకనామిక్స్ నీకు ఉండేటువంటి రిసోర్స్ పట్ల నీకు ఆపర్చునిటీస్ లేకున్నాయో, డిస్క్రిమినేషన్ టు యాక్సెస్ టు రిసోర్సెస్. నీకుండేటువంటి భూమి పట్ల, నీకుండే నీళ్ళ పట్ల, నీకుండే ఇతర వనరుల పట్ల ఈ రిసోర్సెస్ ఏమవుతున్నాయో నీకు యాక్సెస్ లేకుండా, అందుకోవడం లేనందువల్ల డిస్క్రిమినేషన్, వివక్షత కొనసాగితే, అంటే వాటర్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, క్రెడిట్ కావచ్చు, నువ్వు తీసుకునే వాటర్ కార్డు కూడా చూడండి, ఈ నీళ్లు రాకూడదంటే ఆఖరి డెడ్ బాడీ వెళ్తా ఉంటే ఈ మా డెడ్ బాడీ పక్క రావడానికి లేదు. పేపర్లో చూస్తుంటారు అప్పుడు ఇటీవల కాలంలో కూడా చూసారా? అప్పుడు చూస్తుంటాం, కేసులు జరుగుతుంటాయి, గొడవలు జరుగుతుంటాయి, మళ్ళీ పోలీసు రెవెన్యూ మళ్ళీ కేసులు పెట్టడం చూస్తుంటాం. అంటే ఇవాళ కూడా జరుగుతూ ఉందంటే ఎస్ వీ కెన్ ఇమాజిన్ అప్పుడు ఎలా ఉన్నాయి, ఇంకా నూకర కలిసి ఎలా ఉన్నాయో. కాబట్టి నీకుండే వాటర్ కానీ, నీకుండే ల్యాండ్ కానీ, నీకుండే నీటి పైన కానీ, నీకుండే భూమి పైన కానీ, చివరికి నువ్వు తీసుకునే అప్పుల పైన, క్రెడిట్ పైన కూడా నీకు అప్పర్ కాస్ట్కి లోయర్ కాస్ట్కి ఖచ్చితంగా డిస్క్రిమినేట్ సొసైటీలో కనిపిస్తుంది. ఈ కాన్స్టిట్యూషన్ లేకపోవచ్చు, బట్ సొసైటీలో ప్రివైల్ అవుతుంది అనమాట. కాబట్టి ఎగ్జర్బేటింగ్ ద సోషియో ఎకనామిక్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద లోయర్ కాస్ట్ ఇన్ రూరల్ ఏరియాస్. కాబట్టి ఇది సామాజికమైన, ఆర్థికమైనటువంటి సవాళ్ళను గురించి ఎత్తు చూపుతూ ఉంది మనకి ఈరోజు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ క్యాస్ట్ సిస్టమ్. అలాగని చూస్తే ఇంపాక్ట్ ఆన్ అర్బన్ ఏరియాస్, మరి పట్టణ ప్రాంతాలు ఎలా ఉందని చూస్తే ద క్యాస్ట్ సిస్టమ్ ఆల్సో హ్యాడ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ అర్బన్ ఏరియాస్ ఇన్ ఇండియా. పట్టణ ప్రాంతాల్లో కూడా ఎలా చూపిస్తుందంటే ఈ లోయర్ కాస్ట్ హూ ఆర్ ఆఫెన్ మైగ్రెంట్స్ టు అర్బన్ ఏరియాస్. జనరల్ ఎక్కడి నుంచి వచ్చుంటారు వీళ్ళు? బయట నుంచి, విలేజ్ నుంచి మైగ్రేట్ అయ్యి వలస వచ్చి ఇక్కడ ఏదో జాబ్ చేస్తుంటారు. హ్యావ్ బీన్ అన్డ్యూలీ అఫెక్టెడ్ బై ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు హౌసింగ్, ఎడ్యుకేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇది చాలా వరకు లేకపోయినా, గవర్నమెంట్ సిస్టమ్ లేకపోయినా, ప్రైవేట్ వ్యవస్థల్లో చిన్న వాటిల్లో ఇక్కడికి వాటి కూడా ఎక్కడంటే ఇల్లు ఇవ్వాలంటే బాడీకి కూడా చూస్తున్నారు. యాక్చువల్గా రెంట్కి ఇవ్వాలి, నీకు ఓన్ హౌస్ ఉండదు. ఈ ఓన్ హౌస్లో లోయర్ క్యాస్ట్కి అప్పర్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఇది నిజంగా ఒప్పుకోవాల్సిన విషయం. ఇది ఇవాళ కూడా మనకి అఫీషియల్గా ఎవడో ఒప్పుకోకపోయినా అన్అఫీషియల్గా చూస్తున్నాం. స్టిల్ ద డిస్క్రిమినేషన్ ఈస్ గోయింగ్ ఆన్, ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. సో కాబట్టి ఇలాంటి అంటే ఇంత ప్రభావం చూపించిన మన క్యాస్టిజం అనేది ఇండియాలో ఇది వేల సంవత్సరాల చరిత్ర ఉండేటువంటిది. మరి ఇంపాక్ట్ ఆన్ యాక్సెస్ టు జస్టిస్ అంటే న్యాయానికి సంబంధించి కూడా మన ఇంపాక్ట్ ఉంది. ఎస్ లోయర్ కాస్ట్ హూ ఆర్ ఆఫెన్ మార్జినలైజ్డ్ అండ్ డిస్క్రిమినేట్ అగైన్స్ట్ హ్యావ్ బీన్ అన్రీజనబుల్ అఫెక్టెడ్ బై ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు లీగల్ రిప్రజెంటేషన్. న్యాయపరమైనటువంటి యాక్సెస్ కూడా లేకుండా ఉంది. ఫెయిర్ ట్రయల్స్, న్యాయపరమైన ట్రయల్స్ కానీ, ప్రొటెక్షన్, వైలెన్స్ ఈరోజు చూస్తున్నాం. అదేంటి సార్, చట్టం ముందు అందరూ సమానమే కదంటే సమానంగా ఉన్నారా? యాక్సెస్ ఉందా? లేదు. ఈరోజు చూస్తున్నాం మనం. అంటే మనం కాన్స్టిట్యూషన్ ఒప్పుకోకపోవచ్చు, చట్టం ఒప్పుకోకపోవచ్చు, జరుగుతున్న వాస్తవాలు పేపర్లో మనం చూస్తున్నాం ఈరోజు మనకి. సో కాబట్టి ఈరోజు మనకి ఇక్కడ ఉండేటువంటి దాంట్లో లీగల్ రిప్రజెంటేషన్ కానీ, ఫెయిర్ ట్రయల్స్ కానీ, ప్రొటెక్షన్, వైలెన్స్ కూడా ఈరోజు మన లేకుండా ఉంది. ఈ ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు జస్టిస్ ఫర్ ద లోయర్ కాస్ట్ పర్పేచుయేట్స్ ద డిస్క్రిమినేషన్ అండ్ మార్జినేషన్. కాబట్టి ఈ విధంగా మనకి ఈ డిస్క్రిమినేషన్, వివక్షత కావచ్చు, ఇక్కడ మార్జినేషన్ కావచ్చు, ఇవన్నీ పర్పేచుయేట్ స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. దేనివల్ల యాక్సెస్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇవాళ కూడా మనము ఇంపాక్ట్ ఆఫ్ క్యాస్టిజం అంటే నేను రాసాను చెప్తుంటూ వస్తానంటే ఫ్లోలో. మరి ఎన్ని రాయొచ్చు మీకు? ఎగ్జామినేషన్ 15 మార్క్స్ 20 వాళ్ళ ఇష్టం, మనమేం అడిగేది? ఎవరు అడగాలి? మీకు ఏం కావాలి సార్, మీరేం కావాలి రాస్తానంటే ఉండాలి. దట్ ఈస్ కాన్సెప్చువల్ క్లారిటీ. కాబట్టి ఈ క్యాస్టింగ్ గురించి ఒక 2 ముక్కలు పెట్టాడు యూపీఎస్సీలో. ఎలాంటి క్వశ్చన్స్ రాయడంగా కొరా క్లాస్లో కంటిన్యూ చేస్తాను. ఇక్కడ వరకు బాగానే ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను. క్యాస్టింగ్ రైట్, నెక్స్ట్ కదా.